ఇండియాలో స్కిల్డ్ పీపుల్ చాలా మంది ఉన్నారు. ఒక ఆటో డ్రైవర్ కొడుకు కానీ, ఒక ఫార్మర్ కొడుకు కానీ, చదువుకోవడానికి అవకాశాలు లేకపోయినా చదువుకున్న పిల్లలు కానీ, వాళ్ళందరూ కూడా ఏ ఇంజనీర్ అవ్వాలి, ఒక డేటా సైంటిస్ట్ అవ్వాలి, సమాజం అప్లిఫ్ట్ అవ్వాలి, సొసైటీ. ఇదే మా గోల్. ఏఐ వల్ల జాబ్స్ అనేటివి పెరిగాయా లేకపోతే మొత్తం తగ్గిపోయాయా? 85 మిలియన్ జాబ్స్ పోతాయి ఏ వల్ల. పోతున్నాయి. వాట్? స్టూడెంట్ స్టోరీ ఏంటి అంటే, వాడు వెరీ ఇంటెలిజెంట్ అనమాట. 4th మంత్ లాస్ట్ రోలోకి వచ్చి నిద్రపోతున్నాడు. క్లాస్ అయిపోయాక వాడి దగ్గరికి వెళ్ళి ఏమైందంటే ఏడుస్తున్నాడు లేచి. సో అడిగాను ఏమైంది అంటే, తను బీటెక్ చదువుకున్నాడంట. సో 89% బీటెక్లో. బట్ అక్కడ ఆన్ ఎ ఫేక్ ప్రామిస్ ఆఫ్ గెటింగ్ ఎ జాబ్ ఇన్ 3 months. మరి అమీర్పేటలో చూసినా, కేబిహెచ్లో చూసినా, ఎక్కడ వెళ్ళగానే నీకు 3 నెలల జాబ్ వచ్చేస్తుంది, 4 నెలల జాబ్ వచ్చేస్తుంది, నువ్వు 30,000 కట్టు, 40,000 కట్టు, 50,000 కట్టు పే వాళ్ళు కూడా ఉన్నారు. సమ్హౌ ఆన్ ఎ ఫేక్ ప్రామిస్ ఆ అబ్బాయి అక్కడ ₹1,00,000 కట్టాడంట. ఆ ₹1,00,000 కూడా వాళ్ళ మమ్మీ బంగారం తాకట్టు పెట్టి ఇచ్చారంట. వచ్చి అక్కడ ₹1,00,000 కట్టి జాయిన్ అయ్యాడు. నెలకి 5,000 వడ్డీ కట్టాలి. ఇక్కడ హాస్టల్ ఫీజు నెలకి 7,000. సో నెలకి 12,000 కావాలి. ఏం చేయాలి? ఇంట్లో అడగలేడు. ఇంట్లో సిచ్యువేషన్ తెలుసు. హాస్టల్లో ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు బైక్ తీసుకోవడం, నైట్ ర్యాపిడో, జొమాటో వీటికి తిరగడం. సో కంప్లీట్గా డివేట్ అయిపోయాడు. నీ పాకెట్ సైజ్ కానీ, నీ ఫ్యామిలీ ఇన్కమ్ కానీ, నీ కెరీర్ డిసైడ్ చేయకూడదు. మోర్ దెన్ 200 పీపుల్కి వాళ్ళు జాబ్ వచ్చింది. అందులో హైయెస్ట్ ప్యాకేజ్ ఎంత? 43 లక్షలు. రియల్లీ? ఇండియాలో మన మైండ్ సెట్, చాలా మంది మైండ్ సెట్ ఏంటంటే తక్కువ కాస్ట్ అని చీప్ ఏమో అనుకుంటారు. ఎక్కువ కోర్సు, ఎక్కువ కాస్ట్ కట్టి కోర్స్ నేర్చుకుంటే పెద్ద జాబ్ వస్తుందేమో. డబ్బులు కడితే జాబులు రావు. ఈ రోజుల్లో ప్రోగ్రామింగ్ వచ్చిన వాడా, లేకపోతే ప్రోగ్రామింగ్ రాదా, ఇవేమీ కాదు. కంపెనీ ప్రాబ్లమ్ని నువ్వు ఎలా సాల్వ్ చేయగలవు నీ స్కిల్స్తో. నీకు ఆ స్కిల్ ఉంటే జాబ్ వస్తుంది. సార్, ఒక ఏ కోర్స్ నేర్చుకోవడానికి ఎంత టైం పడుతుంది? అండ్ మీ దగ్గర 6 months కోర్స్ నేర్చుకుంటే 1 dayలో ఎంత టైం స్పెండ్ చేయాలి ఆ కోర్స్ నేర్చుకోవడానికి? ఏఐ ఈజ్ ఏ స్కిల్ జర్నీ అనేది ఒక మారథాన్ లాంటిది. అదొక స్ప్రింట్ కాదు. 100 minutes పరిగెట్టుకుని వెళ్ళిపోయిస్తే వచ్చేసి కాదు. ఇట్స్ ఏ మారథాన్. మాకు సాటిస్ఫాక్షన్ ఎక్కడంటే 5,000 తీసుకున్నప్పుడు కాదు. స్టూడెంట్ వచ్చి, సార్ నాకు ఫస్ట్ శాలరీ వచ్చింది, ఫస్ట్ జాబ్ వచ్చింది, స్వీట్ బాక్స్లు. నా క్యాబిన్లో ఇంకా స్వీట్ బాక్స్ ఉంటాయి. నా క్యాబిన్లో లాస్ట్ 4 months నుంచి స్వీట్ బాక్స్లకి వదిలేదు. ఏదో ఒక రోజు స్వీట్ బాక్స్ వస్తూనే ఉంటుంది. 6 monthsకి 5,000 ఫీ అనేది కంటిన్యూస్గా ఇలా రన్ అవుతుందా, లేదంటే కాలం మారుతున్న టైంలో మీరు కూడా ఏమైనా మారుతారా? కాలం మారితే నేను మారడానికి ఇది బిజినెస్ చేయట్లేదు. ఎమోషన్తో స్టార్ట్ చేసింది. స్టూడెంట్కి హెల్ప్ చేయాలి అని. ఎప్పటికీ మారదు. ఇంకా తగ్గిస్తాం ఫ్యూచర్లో. సార్, ఈ గ్రాఫిక్ డిజైనర్స్ గురించి వస్తే, వీళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అయిందా సార్? ఇబ్బంది అవ్వలేదు. వాళ్ళకి టైం సేవ్ అయ్యింది. ఒకప్పుడు గంట చేసే పని 10 నిమిషాలు చేసేస్తున్నాడు ఇప్పుడు. అంటే లెర్నింగ్ ఇంపార్టెంటా, మనీ ఇంపార్టెంటా సార్? ఎట్లా చూడాలి ఏంటి అసలు? లెర్నింగే ఇంపార్టెంట్. తీసేస్తే ఎర్నింగ్ ఆటోమేటిక్గా వస్తుంది మీ వెనకాల. హలో, వెల్కమ్ టు 3TV. సో ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంతింతై వటుడింతై అన్నట్టు ఎదుగుతూనే ఉంది. మనకు కొన్నిసార్లు అర్థమవుతున్నట్టే ఉంటుంది. ముందుకు వెళ్తూ ఉంటే ఏంట్రా ఇది అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి, దాన్ని ఎలా నేర్చుకోవాలి, ఏంటి, దాని ద్వారా ఎటువంటి ఎంప్లాయ్మెంట్ ఉంది, ఫ్యూచర్ అంతా ఎలా ఉండబోతుంది అని చాలా క్వశ్చన్స్ ఉంటాయి మనకు. సో దాని గురించి ఈరోజు, అట్లాగే ఏఐని నేర్పిస్తూ చాలామందికి, అన్ఎంప్లాయ్మెంట్ పీపుల్కి చాలా రకాలుగా హెల్ప్ చేస్తూ ఒక ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశారు. దాని పేరే డాటా టీచ్ ఏఐ. ఆయనే సత్యకుమార్ పల్లి. సో ఈరోజు ఆయన మనతో ఉన్నారు. అసలు ఒక 5,000కి ఒక కోర్స్ ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చింది? 5,000 పెట్టి ఒక హైదరాబాద్లో కోర్సు నిజంగానే నేర్చుకోవచ్చా? నేర్చుకొని ఒక మంచి ప్యాకేజీతో, ఒక ఎంత ఎల్పిఏతో మనం బయటకు వెళ్ళొచ్చు అని చాలా క్వశ్చన్స్ ఉన్నాయి నాకు కూడా. ఆయన 5,000తో పెట్టడం ఏంటి అనేది నాకు కూడా చాలా వండర్ అనిపించింది. ఏంటి అనేది ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నా. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో 5,000కి ఒక ఏఐ కోర్స్ నేర్పించాలని ఎందుకు అనిపించింది? ఎలా స్టార్ట్ అయింది అసలు? కొంచెం మీ గురించి చెప్పండి. సో నేను లాస్ట్ 14 years నుంచి కూడా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను. సో లాస్ట్ 13+ years ఐ బీన్ ఇంటూ. అలాంగ్ విత్ దట్ లాస్ట్ 10 years కూడా నేను టీచింగ్ చేస్తూ ఉన్నా. సో స్టూడెంట్స్కి ఫ్రీలాన్సింగ్ బయట ఇన్స్టిట్యూట్స్లో కోర్సెస్ చెప్పేవాడు అనమాట. డేటా సైన్స్ ఫస్ట్ మేము మ్యాట్లాబ్తో స్టార్ట్ చేసా. ఆ తర్వాత సి లాంగ్వేజ్ చెప్పా, తర్వాత పైథాన్ చెప్పా, తర్వాత మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, డేటా సైన్స్ ఈ కోర్సెస్ బయట ఇన్స్టిట్యూట్లో చెప్పేవాడిని. దో ఐఎమ్ డూయింగ్ ఏ జాబ్. సో ఫ్రీలాన్సింగ్ చేసేవాడిని అనమాట. సో లాస్ట్ ఇయర్ 2025 January, సో ఐ వాజ్ ఇన్ ఇన్స్టిట్యూట్. ఒక ఇన్స్టిట్యూట్లో ఉన్నాను. క్లాస్ జరుగుతూ ఉంది.
సో ఒక 3 days ఒక స్టూడెంట్ వెనకాల కూర్చొని నిద్రపోతున్నాడు. యాక్చువల్లీ ఆ స్టూడెంట్ స్టోరీ ఏంటి అంటే వాడు వెరీ ఇంటెలిజెంట్ అనమాట. సో ఎప్పుడు ఫస్ట్ రోజు కూర్చుని వాడిని వెళ్ళగానే ఫస్ట్ విష్ చేసేవాడు. నేను క్వశ్చన్ చెప్పేటప్పటికి సార్ వచ్చేసి ఆన్సర్ అనేవాడు. సో వాడితో మాట్లాడుతూ ఉండేవాడు. డైలీ నేను వాడితో ఇంటరాక్ట్ అవుతూ ఉండేవాడిని, ఎందుకంటే నేను నేర్చుకునేవాడు, అంత ఇంటెలిజెంట్ స్టూడెంట్ వాడు. సో ఒక 3 months అయింది. 4th month లాస్ట్ రోలో కూర్చుని నిద్రపోతున్నాడు. నేను యాక్చువల్లీ ఎప్పుడు కూడా రష్లో వెళ్ళిపోతూ ఉంటాను, అక్కడ చెప్పేసి ఆఫీస్కి వెళ్ళిపోయేవాడిని, రష్లో ఉండేవాడిని. సో 3 days అబ్జర్వ్ చేసిన తర్వాత ఒకరోజు క్లాస్ అయిపోయాక వాడి దగ్గరికి వెళ్ళి ఏమైంది అన్న, ఏమైందంటే ఏడుస్తున్నాడు లేచి. నాకు అర్థమైంది సంథింగ్ వాజ్ రాంగ్. సో వాడిని తీసుకుని ఇంటికి తీసుకెళ్ళి కూర్చోబెట్టి కన్సోల్ చేయడానికి దాదాపు 2 hours పట్టింది నాకు. ఏమైంది, ఏంటి, బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చాడు. సడన్గా ఏమైంది అంటే తను బీటెక్ చదువుకున్నాడంట, నిజామాబాద్ డిస్టిక్. ఒక స్టూడెంట్, అతను ఫ్రెష్ గ్రాడ్యుయేట్ అప్పటికి. సో 89% బీటెక్లో, మంచి ఇంటెలిజెంట్ గై, బట్ రూరల్ బ్యాక్గ్రౌండ్, కమ్యూనికేషన్ మేబీ ప్రాబ్లం ఉండొచ్చు. బట్ అక్కడ ఆన్ ఎ ఫేక్ ప్రామిస్ ఆఫ్ గెటింగ్ ఎ జాబ్ ఇన్ 3 months. వాళ్ళు జాయిన్ చేసేటప్పుడు ఇప్పుడు మరి అమీర్పేటలో చూసినా, కేబిహెచ్లో చూసినా, ఎక్కడ వెళ్ళగానే నీకు 3 నెలల జాబ్ వచ్చేస్తుంది, 4 నెలల జాబ్ వచ్చేస్తుంది, నువ్వు 30,000 కట్టు, 40,000 కట్టు, 50,000 కట్టు. సో మా దగ్గర 500 కంపెనీస్ టైఅప్స్ ఉన్నాయి, నువ్వు డబ్బులు కడితే చాలు జాబ్ వచ్చేస్తుంది అని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. సో సమ్హౌ ఆన్ ఎ ఫేక్ ప్రామిస్ ఆ అబ్బాయి అక్కడ ₹1,00,000 కట్టాడంట డేటా సైన్స్ కోర్స్కి. ఆ ₹1,00,000 కూడా వాళ్ళ మమ్మీ బంగారం తాకట్టు పెట్టి ఇచ్చారంట. వాడు తెలివైన ఇంట్లో తెలుసు, వాడి మీద ఇన్వెస్ట్ చేస్తే వాడు ఖచ్చితంగా ఫ్యామిలీని నిలబెడతాడని వాళ్ళకి నమ్మకం ఉంది. వాళ్ళ మమ్మీ బంగారం అమ్మి ₹1,00,000 పట్టుకొచ్చి, అమ్మ 3 నెలల్లో జాబ్ వచ్చేస్తుంది, 3 నెలలు కాదు 4 నెలల్లో వచ్చేస్తుంది అని చెప్పి వచ్చి అక్కడ ₹1,00,000 కట్టి జాయిన్ అయ్యాడు. 3 నెలలు అయిపోయింది, 4వ నెల రన్ అవుతూ ఉంది. సో నెలకి వడ్డీ 5,000 కట్టాలంట. వాళ్ళ డాడీ ఫార్మరే, డైలీ కూలి చేసుకునే వాళ్ళే. నెలకి 5,000 వడ్డీ కట్టాలి. ఇది హాస్టల్ ఫీజు నెలకి 7,000. సో నెలకి 12,000 కావాలి. ఏం చేయాలి? ఇంట్లో అడగలేడు, ఇంట్లో సిచ్యువేషన్ తెలుసు, ఇంట్లో వాళ్ళు డబ్బులు లేవని తెలుసు. ఇంకి ఏం చేయాలి? హాస్టల్లో ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు బైక్ తీసుకోవడం, నైట్ ర్యాపిడో, జొమాటో వీటికి తిరగడం. నైట్ అంతా తిరిగేవాడంట. నెలకి 12,000 సంపాదించాలి అంటే రోజుకి ఒక 500 సంపాదించుకోవాలి. ఎగ్జాక్ట్లీ. నైట్ 6:30, 7 గంటలకు మొదలుపెట్టి నైట్ 12 వరకు తిరగడం, వచ్చి మళ్ళీ కాసేపు చదువుకోవడం, పడుకోవడం. సో కంప్లీట్గా డివేట్ అయిపోయాడు. ఒక గోల్తో వచ్చాడు, ఒక అంబిషన్ ఉంది, తెలివైన కుర్రోడు, అవకాశాలు ఎత్తుక్కుంటూ హైదరాబాద్ దాకా వచ్చాడు. కానీ ఇక్కడ వచ్చాక ఏమైంది? మొత్తం డివియేట్ అయిపోయి తన గోల్, తన అంబిషన్, ఇవన్నిటికీ ఈ ఆర్థిక పరిస్థితులు అనేవి ఆపేస్తున్నాయి అనమాట. దోస్ ఆర్ ద బ్యారియర్స్ ఇప్పట్లో. అలా చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు. ఆ రోజు ఆ అబ్బాయి స్టోరీ చెప్పిన తర్వాత నేను విని ఒక ½ an hour ఏం మాట్లాడలేదు నేను. ఐ వాజ్ లైక్ ఎందుకంటే అలాంటి సిచ్యువేషన్ వచ్చిన వాళ్ళు మేము కూడా. ఒకప్పుడు కోర్స్ నేర్చుకోవడానికి హైదరాబాద్ రాలేక ఊర్లో ఉండి చిన్న జాబులు చేసి తర్వాత మళ్ళీ కొంచెం డబ్బులు సంపాదించుకుని హైదరాబాద్ వచ్చి జాబులు చేసి, సో ఎక్కడో కనెక్ట్ అయిందనమాట. ఆలోచించాను. ఆ తర్వాత ఓకే, సో ఎఫోర్డబుల్ ఎడ్యుకేషన్ నీడ్ అయితే ఉంది. సొసైటీలో డబ్బులు కట్టలేక కెరీర్ని పాడు చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో నీ పాకెట్ సైజ్ కానీ, నీ ఫ్యామిలీ ఇన్కమ్ కానీ నీ కెరీర్ని డిసైడ్ చేయకూడదు. సో అది నాకు మైండ్లోకి వచ్చింది. ఆ థాట్ వచ్చిన తర్వాత ఒక మంత్ గ్రౌండ్ వర్క్ చేసా. సో ఎట్లా ఉంటుంది, సస్టైన్ అవుతామా ఆలోచించాను. ఎఫోర్డబుల్ అయితే ఎంత పెట్టాలి అని ఆలోచన వచ్చింది. అప్పుడు 10, 15, 20 అనుకున్నాను. అవన్నీ కూడా కాదు, 5,000 పెడితే బాగుంటుంది. ఒక మంత్ హాస్టల్ ఫీజు కూడా కాదు హైదరాబాద్లో. అవును, 5,000 పెడితే బాగుంటుంది. సో స్టూడెంట్కి హెల్ప్ చేసినట్టు అవుతుంది అని చెప్పి ఆ థాట్ వచ్చింది. నా ఫ్రెండ్కి చెప్పాను. సో చేద్దామన్నారు. అప్పుడు యువర్ డూయింగ్ జాబ్స్. అదే అక్కడ స్టార్ట్ అయింది ఆ పాయింట్. లాస్ట్ జూన్ 8 సరే అని చెప్పి ఒక ఆఫీస్ తీసుకుని స్టార్ట్ చేసాక ఎవరు నమ్మరు. 5,000కి 6 నెలల కోర్స్ ఇస్తున్నామంటే నిన్ను ఒక ఫన్నీగా చూస్తారనమాట. ఎగ్జాక్ట్లీ. మన ఫ్రెండ్స్ నమ్మరు, మన ఫ్యామిలీ నమ్మదు, లేకపోతే ఎవరికి చెప్పండి, సేమ్ ఐడియా చెప్పండి, ఎవడు 5,000కి నువ్వేం చేస్తావు? 6 నెలలు వాడిని కూర్చోబెట్టి నేర్పియాలంటే నీకు అమౌంట్ ఎట్లా సరిపోతుంది ఒక స్టూడెంట్ మీద? ఎవరు నమ్మరు. సో సంహౌ డేతో స్టార్ట్ చేసిన తర్వాత ఖాళీ కూర్చున్నాం. ఎన్ని రోజులు? దాదాపు ఒక 4 రోజులు ఖాళీ కూర్చున్నాం. 45 days దాకా ఖాళీగానే కూర్చున్నాం. అక్కడక్కడ కాల్స్ వచ్చాయి, అవి కూడా నా రెఫరెన్స్తో. వాళ్ళు కూడా ఫోన్ చేసి, సత్య సార్ ఇది స్కీమా? నాకు కూడా డౌట్ ఉంది సార్. మీరు 5,000 కట్టించుకుని మీరు వెళ్ళిపోతే మేము ఏం చేయాలి? మా 5,000 పోతాయి కదా, ఇదేమైనా స్కామా? ఇట్లా మమ్మల్ని లూట్ చేస్తారేమన్నా?
స్కీమా అని ఎవ్రీ కాల్ తీసుకునేవాడిని, నేనే తీసుకునేవాడిని. ఎవ్రీ కాల్ తీసుకుని మాట్లాడేవాడిని. స్కామ్ కాదు, స్కీమ్ కాదు, నీ కెరీర్ బాగుపడాలంటే నువ్వు నేర్చుకోవాలనుకుంటే రా నా దగ్గరికి. ఓకే, నువ్వు ఆఫీస్కి రా, డబ్బులు కట్టొద్దు, ఒక 10 రోజులు నేర్చుకో, నీకు నమ్మితే, నీకు నేర్చుకో అనిపిస్తే జాయిన్ అవ్వన్న. అట్లా కూడా జాయిన్ అవ్వలేదు ఎవరు జాయిన్ అవ్వాల. సో ఇట్లా కాదని చెప్పి ఒక ఫ్రీ కోర్స్ అనౌన్స్ చేశా. డేటా అనలిటిక్స్ ఫర్ 45 days ఫ్రీ కోర్స్ అనౌన్స్ చేశా. ఓకే, ఒక 35 members జాయిన్ అయ్యారు. ఓకే, ఎనర్జీ వచ్చింది, డబ్బులు రాలేదు, ఎనర్జీ వచ్చింది. ఓకే, నేను మా పార్ట్నర్ కూడా. అప్పటి వరకు ఎంత ఇన్వెస్ట్ అయింది సార్? ఇన్వెస్ట్మెంట్ అంటే ఒక 7-8 వరకు అయ్యింది. సేవింగ్స్ తీసి పెట్టాల్సి వచ్చింది. సో నేను పార్ట్నర్ కూర్చున్న వాళ్ళం, ఖాళీ కూర్చున్నాం. లిటరల్లీ చెప్పాలంటే ఏకలు కొట్టుకునే వాళ్ళం. ఓకే, కాల్స్ తీసుకోవడం, డిమోటివేట్ అయిపోవడం. కాల్ తీసుకోకుండా వాడు ఏమడుగుతాడు, సార్ స్కీమా, మీరు మోసం చేస్తారా? ఓపెన్గా అసలు ఏం ఆలోచన, అది ఎందుకు పెట్టాడని ఆలోచన కూడా లేకుండా ఇదే క్వశ్చన్ అడుగుతారు. డిమోటివేట్ అయిపోవడం ఇదేమన్నమాట. బట్ నాకు ఉదయం అనిపించలేదు, ఐ డోంట్ వాంట్ టు గివ్ అప్. సో ఫ్రీ బ్యాచ్ చేశాను ఒకటి. ఒక 40 members, 35 నుంచి 40 members జాయిన్ అయ్యారు. వాళ్ళకి 1 month ఫుల్ ఎనర్జీతో క్లాసులు చెప్పాను. డే అంతా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. గ్రేట్. ఒక 3 members ప్లేస్మెంట్ వచ్చింది వాళ్ళకి, జాబ్లు వచ్చేసే వాళ్ళకి. 45 days లో ఎవరైతే చెప్పారో వాళ్ళకి 3 ప్లేస్మెంట్ వచ్చింది. గ్రేట్ సార్, గ్రేట్. తర్వాత చూడాలి మీరు, ఆఫీస్ స్పేస్ కోసం తిరగడం అయిపోయింది నాకు. ఆఫీస్ స్పేస్ ఎదుక్కోవడానికి, కొత్త లొకేషన్లో కొత్త క్లాస్ రూమ్ ఎదుక్కోవడానికి టైం ఉండేది కాదు. ఇట్ వాజ్ లైక్ ఏ ఫ్లడ్ అనమాట. ఓకే, లాస్ట్ ఇయర్ ఈ టైంకి బ్యాచ్కి 150, 170, 200, 300. సో 1 studentతో మొదలైన పేమెంట్స్ 10 అయ్యే, 10 to 100, 100 to 1000. సో ఇప్పటికీ 1 year అవుతుంది. June 8th యాక్చువల్గా ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ చేసిన August 12th. ఈలోపే ఇప్పటికి 2300 members జాయిన్ అయ్యారు మన దగ్గర. ఓకే, ఓకే. అందులో 2300 మెంబర్స్లో ఎంతమందికి ప్లేస్మెంట్స్? సో మన కోర్సు వచ్చేసి 6 నెలల కోర్సు. లాస్ట్ జూన్లో స్టార్ట్ అయితే డిసెంబర్ జనవరికి ఫస్ట్ బ్యాచ్లో కంప్లీట్ అయినాయి. సెకండ్ బ్యాచ్ వచ్చేటప్పటికి February March అయింది. ఫస్ట్ 5 batchesలో 118 ప్లేస్మెంట్ జరిగినాయి. పిల్లలకి జాబ్లు వచ్చినాయి. అండ్ జెన్యూన్లీ చెప్పాలి, అవన్నీ నేను ఇప్పించినవి కాదు. సగానికి సగం మంది వాళ్ళే ఎత్తుక్కొని వాళ్ళ స్కిల్తోనే జాబ్ తెచ్చుకున్నారు. గ్రేట్. బట్ వాళ్ళు మన దగ్గరికి వచ్చి చెప్పేదంటే, సత్య సార్ థ్యాంక్ యూ. ఎందుకు నాకు థ్యాంక్ యూ అంటే, నేర్చుకున్నాం సార్ మీ దగ్గర, మేమే సంపాదించుకున్నాం జాబ్, కానీ నేర్చుకున్నాం మీ దగ్గర. సో ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అంటారు. ఒక half of the members మేము పుష్ చేసి ఇంటర్వ్యూస్ పెట్టించి జాబ్లు ఇప్పించాం. అవి కాకుండా, ఆ బ్యాచ్లు కాకుండా రీసెంట్గా ఒక డ్రైవ్ జరిగింది. ఒక 50 members ఇంటర్న్స్ అయ్యారు. సో అట్లా టోటల్ అంతా కలిపితే 210 members మన దగ్గర నుంచి ప్లేస్ అయ్యారు ఇప్పటికి వచ్చి. 210. సో 10% చాలా ఎక్కువ ప్లేస్మెంట్స్ అంటే. సో జాబ్స్ లేవు అన్నాక జాబ్స్ ఉన్నాయి. ఏ స్కిల్ని కరెక్ట్గా వాడుకుంటే ఖచ్చితంగా నీకు జాబ్స్ ఉంటాయి. సో ఇది మా సింపుల్ జర్నీ అనమాట. మీరు అడిగి ఎట్లా స్టార్ట్ అయ్యింది అన్నారు కదా. సో ఆ స్టూడెంట్ అట్లా ఇగ్నైట్ అయ్యింది. సో అట్లా స్టార్ట్ చేసాము, రన్ చేసాం. అబ్బాయి ఇప్పుడు ఇన్ఫోసిస్లో పనిచేస్తున్నాడు. ఓకే, ఈజ్ వెరీ వెల్ సెటిల్డ్ నౌ. సో నేను వీక్ ఒకసారైనా ఫోన్ చేస్తాడు నాకు, ఓకే సార్ ఆఫీస్కి రమ్మంటారా అని. ఎందుకు అంట, చెప్తాను సార్ ఎట్లా స్టార్ట్ అయ్యిందో అని. నెలకు ఒకసారి తీసుకొస్తా అప్పుడప్పుడు. సో అట్లా స్టార్ట్ అయింది మా జర్నీ. సార్, లైక్ నాకు మీరు ఇందాక స్టార్టింగ్లో మెన్షన్ చేశారు 1 lakh ఒక పర్సన్ కట్టి మోసపోయారు అని. మోసపోవడం కాదు, ఇప్పుడు నాకు కడతాడు, అది కోర్స్ 6 నెలలు ఉంటుంది, 7 నెలలు ఉంటుంది, 8 నెలలు ఉంటుంది. సో నేర్చుకుంటాడు, నాలెడ్జ్ వస్తుంది. బట్ ఆన్ ఏ ఫేక్ ప్రామిస్ 3 నెలల్లో జాబ్ వచ్చేస్తుంది అంటే, కౌన్సిలింగ్ చేసేటప్పుడు స్టూడెంట్కి ఒక కౌన్సిలర్ చెప్పినట్టే నమ్ముతాడు, నిజం కాబోలు అని చెప్తాడు. అక్కడ ప్లేస్మెంట్స్ అన్నీ చూపిస్తారు. సో ఇది నిజమే కాబోలు, నా లైఫ్ 3 నెలల్లో మారిపోతుంది అని చెప్పి 3 నెలల సరిపడా డబ్బులు తెచ్చుకుంటాడు. ఎస్ సార్, 1 lakh అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ వస్తుందని నేను అనుకుంటాను. చాలామంది అదే నమ్ముతారు. బట్ మీరు అంటే హైదరాబాద్లో చాలా తక్కువ హాస్టల్ ఫీ ఎంత ఉందంటే 7,000 నుంచి స్టార్ట్ అవుతుంది. బట్ మీరు మీ కోర్సుని, అది కూడా 6 months కోర్సుని 5,000లో ఇస్తున్నారు. అది నిజంగా అంటే ఎంత క్వాలిటీ ఇస్తున్నారు ఏంటి? సో ప్రతి ఒక్కరు డౌట్ చేసేది ఇదే, మేము క్వాలిటీలో కాంప్రమైజ్ కావట్లేదు, కాస్ట్లో మాత్రమే కాంప్రమైజ్ అయ్యాము. అండ్ ఇంకొకటి సింపుల్గా చెప్తా మీకు, ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళారనుకోండి, ఇంటర్వ్యూయర్ మిమ్మల్ని ఈ కోర్సు నువ్వు ఎంత కట్టావని అడుగుతాడా, నీకు పైథాన్ వచ్చా, జావా వచ్చా, లేకపోతే మిషన్ లెర్నింగ్ వచ్చా, డీప్ లెర్నింగ్ వచ్చా, ఏ వచ్చా అని అడుగుతాడా? స్కిల్స్ ఏమొచ్చా అని అడుగుతాడు. 10,000 పెట్టినా, 5,000 పెట్టినా, 20,000 పెట్టినా, 2 లక్షలు పెట్టినా, నువ్వు కావాల్సింది స్కిల్. 5,000 అనేది జస్ట్ నామినల్ ఫీజు, వాడికి ఒక మోటివేషన్ కోసం. ఇప్పుడు మేము స్కిల్స్ ఇవ్వాలనుకుంటున్నాము, ఫ్రీగా చెప్తా అంటే వాడు డివియేట్ అయిపోతాడు, రాడు. ఒక 5,000 కట్టినందుకు ఏదో నేర్చుకుందామన్న మైండ్ సెట్ ఉంటుంది అనమాట.
సో నేనేం చెప్తా అంటే క్వాలిటీ అనేది డబ్బులతో చూడొద్దు. ఇండియాలో మన మైండ్ సెట్, చాలా మంది మైండ్ సెట్ ఏంటంటే తక్కువ కాస్ట్ అని చీప్ ఏమో అనుకుంటారు. ఎక్కువ కోర్సు, ఎక్కువ కాస్ట్ కట్టి కోర్స్ నేర్చుకుంటే పెద్ద జాబ్ వస్తుందేమో. డబ్బులు కడితే జాబులు రావు. నువ్వు ఎంత పెద్ద కోర్స్ నేర్చుకున్నా 4 లక్షలు కట్టిన కోర్స్కి ఇంటర్వ్యూ నేను అడిగేది నీ స్కిల్సే. ఓకే. సో వాళ్ళు నీ కోర్స్ సర్టిఫికేట్ని కొనుక్కోరు, నీ స్కిల్స్నే కొనుక్కుంటారు. కంపెనీ వాడు ఏం చేస్తాడు, దే హైర్ యువర్ స్కిల్స్, దే డోంట్ బై యువర్ సర్టిఫికేట్స్, రైట్? సో ఇక్కడ ఫీజు కన్నా ఫోకస్ ఇంపార్టెంట్, సర్టిఫికేట్ కన్నా కంప్లీషన్ ఇంపార్టెంట్, ఆ సర్టిఫికేట్ కన్నా కాంపిటెన్స్ ఇంపార్టెంట్ కదా. ఎస్. సో 5,000 అని చీప్గా చూడొద్దు ఎవరు కూడా. నేను చాలామంది చెప్తా ఉంటాను, పిల్లలు వచ్చి నన్ను అడుగుతూ ఉంటారు, సార్ మీరు రెంట్ ఎట్లా కడుతున్నారు అని. సార్ ఇంత ఎక్విప్మెంట్ ఉంది కదా, ఇంత మంచి యాంబియన్స్ ఎక్కడ మేము చూడలేదు. లాస్ట్ సమ్మర్ అయితే ఈ సమ్మరు మార్నింగ్ 8 నుంచి నైట్ 8 వరకు నా ఆఫీస్ ఓపెన్ చేసి పెట్టా పిల్లలకి. హాస్టల్స్లో ఉంటారు కదా, సమ్మర్ చాలా హీట్ ఉంది ఇయర్ చాలా. నేను అందరి గ్రూప్స్లో పెట్టా, మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 8 వరకు ఏసీస్ వేసుకుని ఆ 5 రూమ్స్లో అందరూ కూర్చోండి. ఓకే. మార్నింగ్ క్లాస్ వినండి, ఆఫ్టర్నూన్ ప్రాక్టీస్ చేసుకోండి, చల్లబడ్డాక ఇంటికి వెళ్ళండి. సార్ పిల్లలు అడిగేవారు నన్ను, సార్ కరెంట్ బిల్ ఎలా కడతారు, అవును ఇంత రెంట్ ఎలా కడుతున్నారు 5,000కి అని చెప్పా. సో నీకున్నది బిజినెస్ చేయడానికి రాలేదు, నేను డబ్బులు సంపాదించడానికి, కోర్సులు అమ్మడానికి కాదు మేము చేసేది. జస్ట్ వాంటెడ్ టు ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి. సో మనీ అనేది మనకి ప్రభావం యొక్క ఫలితం. ఇంపాక్ట్ నుంచి మనీ డ్రైవ్ అవుతుంది. సో ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి ఫస్ట్. సో ఒక స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి, వాడి జాబ్ వస్తే వాడి ఫ్యామిలీ సెటిల్ అవుతుంది కదా, అవును, వాడి ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ సెటిల్ అవుతుంది. అంటే ఒక జనరేషన్, ఒక 3 generations మారిపోతాయి ఒక్క జాబ్ వల్ల. సో అట్లా ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి, ఆ సొసైటీలో అప్లిఫ్ట్మెంట్ కావాలి. దీనికోసం చేస్తున్నాము, మేము పాకెట్ నింపుకోవడానికి కాదు. మీరు ఇచ్చిన డబ్బులు వచ్చినట్టు అట్లా పెడతా. ఇంకా నా ఫ్రెండ్స్ అంతా హెల్ప్ చేస్తూ ఉంటారు. ప్లస్ ట్రైనర్స్ కూడా, ఇందాక మీరు క్వాలిటీ అన్నారు 5,000, మన దగ్గర చెప్పే ట్రైనర్స్ బయట చెప్పే ట్రైనర్స్ కంపేర్ చేస్తే నా దగ్గర చెప్పే వాళ్ళు అందరూ కూడా ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్న వాళ్ళతోనే చెప్పిస్తా. ఎందుకంటే దే నో ద ట్రెండ్, దే నో వాట్ ఈస్ గోయింగ్ ఆన్ దేర్. వాళ్ళు కరెక్ట్గా చెప్పగలరు. నేను నార్మల్ ట్రైనర్స్ని బయట వాళ్ళని ఎక్కడైనా హైర్ చేయను. అందరూ కూడా వర్క్ చేస్తున్న వాళ్ళే. మార్నింగ్ వస్తారు, చెప్తారు, ఆఫీస్కి వెళ్ళిపోతారు వాళ్ళు. ఓకే. అంటే అందరూ ఏ రిలేటెడ్గా వర్క్, అందరూ కూడా ఏమే పని చేసే వాళ్ళతోనే చెప్పిస్తాను నేను. బట్ ఆఫ్టర్నూన్ ఏమో మెంటర్స్ ఉంటారు. ఈ క్లాస్ చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు కూర్చుని ప్రాజెక్ట్స్, అసెస్మెంట్స్ ఇవన్నీ వాళ్ళు చేపిస్తారు. సో క్వాలిటీలో అయితే ఎక్కడా కాంప్రమైజ్ అవ్వట్లేదు, మనీలో తప్ప. సో ఫీ చూడొద్దు, మీ ఫోకస్ ఇంపార్టెంట్. ఎస్ ఎస్ సార్. అట్లాగే ఐ కెన్ లెర్న్ ఎనీథింగ్ ఫ్రమ్ ఏఐ. అదే నేను మీరు ఏదైతే చెప్తున్నారో ఆ కోర్సును కూడా నేను ఏఐ యూజ్ చేసి నేర్చుకోవచ్చు కదా, మీ దగ్గరికి ఎందుకు రావాలి నేను? సో కంటెంట్ ఓవర్లోడెడ్ అనమాట. ఇప్పుడు జనరేషన్లో స్టూడెంట్స్ డ్రాప్ అవుట్లు పెరగడానికి కారణం ఏంటంటే ఆన్లైన్లో కంటెంట్ యూట్యూబ్లో ఉంటుంది, ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది, చాట్ జీపీటీ ఇస్తుంది, క్లౌడ్ ఇస్తుంది. ఎక్కడ కావాలంటే అక్కడ నీకు కంటెంట్ దొరుకుతుంది. బట్ నీ దగ్గర కావాల్సింది కన్సిస్టెన్సీ, ఒక గైడెన్స్ కావాలి, ఒక రోడ్ మ్యాప్ కావాలి. ఎక్కడ మొదలు పెట్టాలి, ఎక్కడ ఎండ్ చేయాలి అనేది ఒక రోడ్ మ్యాప్ కావాలి. దానికి మేము గైడెన్స్ ఇస్తాము. ఓకే. అండ్ ఇంకొకటి, స్టూడెంట్స్ అడుగుతూ ఉంటారు నన్ను, సార్ క్లౌడ్ వచ్చేసింది కదా, చాట్ జీపీటీ కోడ్ రాస్తుంది, క్లౌడ్ కోడ్ రాస్తుంది, కోపైలట్ కోడ్ రాస్తుంది, వచ్చిన ప్రతి టూల్ కోడ్ రాసేస్తుంది, నేను ఎందుకు నేర్చుకోవాలి సార్ కోడ్ అంటాడు. ఓకే. సో నేను చెప్తా ఒకటి, కన్జంప్షన్ ఆఫ్ ఏఐ ఈజ్ నాట్ ఈక్వల్ టు బిల్డింగ్ ఏఐ సిస్టమ్ అంటాను. ఏంటంటే నువ్వు చాట్ జీపీటీని వాడతాం, మనం చాట్ జీపీటీలో క్వశ్చన్ అడిగితే ఆన్సర్ ఇస్తుంది. అంటే ఏం చేస్తున్నావు నువ్వు డబ్బులు ఇచ్చి, ఇప్పుడు ప్రో అకౌంట్లు తీసుకున్నావు అనుకోండి, చాట్ జీపీటీ కానీ క్లౌడ్ కానీ, నువ్వు డబ్బులు ఇచ్చి ఏం చేస్తున్నావు, దాన్ని యూజ్ చేసుకుంటున్నావు అంతే. దట్ ఈస్ యువర్ కన్జ్యూమర్ ఆఫ్ ఏఐ. మనం చేసేది ఏంటి, అలాంటి సిస్టమ్స్ని ఎట్లా బిల్డ్ చేయాలనేది మనం నేర్పిస్తాం అనమాట. చాలామంది పొరపడతారు ఇక్కడ. ఇప్పుడు చాట్ జీపీటీ నేను వాడతా, నాకు కోడ్ ఇచ్చేస్తుంది, క్లౌడ్ వాడతా, కోడ్ ఇచ్చేస్తుంది, నేను రాసేస్తా అంటాడు. ఓకే, రాసేస్తావు, నీకు వచ్చేసింది, నీకేమొచ్చింది, అది ఇచ్చేసింది కదా, అది చేసేసింది వర్క్, నువ్వేం చేస్తున్నావు? ఇక్కడ ఇంకో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలి. ఏఐ కరెక్ట్గా పనిచేస్తుంది, ఏఐ ఈజ్ సూపర్, 99% కరెక్ట్గా ఇస్తుంది. బట్ 99 ఈజ్ నాట్ ఈక్వల్ టు 100. ఎస్, అగ్రీ చేస్తారా మీరు? చెయ్యాలి కదా. అక్కడ 1% గ్యాప్ ఉందా? ఆ 1% వెరిఫై చేయడానికి హ్యూమన్ కావాలి. సో నార్మల్ ఇప్పుడు డాక్టర్ యాప్స్ వచ్చేసాయి, నీ రిపోర్ట్స్ ఇచ్చేస్తే మొత్తం డయాగ్నోస్ చేసేసి నువ్వు ఏ ట్యాబ్లెట్ వాడాలి, మార్నింగ్ ఏం వేసుకోవాలి, ఈవినింగ్ ఏం వేసుకోవాలి, నైట్ ఏం వేసుకోవాలి కూడా ప్రిస్క్రిప్షన్ ఇచ్చేస్తుంది అంతా. బట్ నీ చేయి పట్టుకుని నీకేం కాదు,
ఆల్ ఈజ్ వెల్ అని చెప్పగలరా? చెప్పలేదు. దెర్ ఈస్ అ నీడ్ ఆఫ్ హ్యూమన్ టచ్. దెన్ అటువంటి టైంలో ఎందుకు సార్? ఎందుకంటే ఈజ్ ఇన్ యువర్ అసిస్టెంట్. నీ పనికి దాంతో చేయించుకోవడానికి నీకు అసిస్టెంట్. నువ్వు నేర్చుకోవాల్సిందే. ఈ జనరేషన్లో ఆడు బీకామ్ అయినా, బీఎస్సీ అయినా, బీటెక్ అయినా, ఎంటెక్ అయినా, ఏ క్వాలిఫికేషన్ అయినా, ఆడు బయోటెక్నాలజీ చదివినా, బయాలజీ చదివినా, ఎకనామిక్స్ చదివినా ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. ఈవెన్ ఏ సేల్స్ పర్సన్ కూడా నేర్చుకోవాలి. ఎందుకు? ఇట్ ఈస్ అన్ అసిస్టెంట్. నీకు నీ పని త్వరగా చేయడం కోసం ఉపయోగపడుతుంది. AI will not kill your jobs. AI will give you potential to do a task more effectively. సో ఒకప్పుడు నేను క్లాస్ చెప్పడం ప్రజెంటేషన్ చేయాలి అంటే 3 గంటలు పట్టేది పీపీటీ చేయాలంటే. ఇప్పుడు 10 నిమిషాల్లో ఒక్క ప్రాంప్ట్ రాస్తే గామా యాప్ ఏం చేస్తుంది, 10 నిమిషాలు ఇచ్చేస్తుంది నీకు, అయిపోయింది. అంటే నీకు ఇంకా 3 గంటలు సేవ్ అయిందా? సో ప్రొడక్టివిటీ. సో ఇంకొక ప్రాబ్లం చెప్తా ఇండియాలో. మనం ఇందాక మాట్లాడుతున్నప్పుడు ఇండియాలో AI వేవ్ ఎట్లా ఉంది అంటే, ఇండియాలో మన యూత్ అంతా ఏం చేస్తున్నారంటే ఏఐని యూజ్ చేసి ఇమేజ్లు క్రియేట్ చేయడానికి, వీడియోలు క్రియేట్ చేయడానికి, వాట్సాప్ డీపీలు పెట్టుకోవడానికి, ఇన్స్టాగ్రామ్ డీపీలు పెట్టుకోవడానికి, వీటిని క్రియేట్ చేయడానికి ఉపయోగిస్తున్నారు తప్ప ప్రొడక్టివ్ థింగ్స్ ఎక్కువ యూజ్ చేయట్లేదు. లైక్ ప్రొడక్టివ్ థింగ్స్ అంటే ఏంటి? ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్ డెవలప్ చేయడానికి, లేకపోతే ఒక ప్రాబ్లమ్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేయట్లేదు. బయట కంట్రీస్ వాళ్ళు చేసేది ఏంటి, వాడు ఏఐని యూజ్ చేసుకుని నీకున్న డైలీ లైఫ్లో ఉన్న చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేస్తాడు. మనం చేయట్లేదు. ఇంకా మనం ఎక్కడ ఆగిపోయామంటే సింప్లీ ఏఐని యూజ్ చేసి నీకు మెయిల్ రాయడానికి. ఇప్పుడు మేనేజర్కి ఈవెన్ 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా ఈరోజు ఎట్లా అయిపోయాడంటే, మేనేజర్ మెయిల్ రాయండి, ChatGPTకి వెళ్తాడు, కాంట్రాక్ట్స్ రాస్తాడు, అది ఇచ్చేస్తుంది, కాపీ చేస్తాడు, పేస్ట్ చేస్తాడు, హోప్ యూఆర్ డూయింగ్ వెల్. ఫస్ట్ మెసేజ్ అదే ఉంటుంది అన్నిటికీ. రైట్, సింపుల్ అదే కాంటెక్స్ట్ అనమాట. సేమ్ అంతలా మనలోకి వచ్చేసింది. సో ఈ జనరేషన్లో కూడా నేర్చుకోవాలి. అంటే యూజ్ చేయడం నేర్చుకోమని కాదు, సిస్టమ్స్ బిల్డ్ చేయడం నేర్చుకోవాలి. అది మేము నేర్పిస్తున్నాము. కన్జంప్షన్ ఆఫ్ AI ఈజ్ నాట్ ఈక్వల్ టు బిల్డింగ్ AI సిస్టమ్స్. మేము నేర్పించేది సిస్టమ్స్ ఎలా బిల్డ్ చేయాలి, ఒక ఓపెన్ AI లాంటిది, ఒక LLMs ఎట్లా యూజ్ చేయాలి, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ఎట్లా యూజ్ చేయాలి, ఒక చిన్న అప్లికేషన్ ఎట్లా యూజ్ చేయాలి, ఎట్లా బిల్డ్ చేయాలి, ఒక వీడియోలో ఒక ఆబ్జెక్ట్ ఉందని ఎట్లా ట్రాక్ చేయాలి అంటే, సో కంప్యూటర్ విజన్ యూజ్ చేసి ఒక మోడల్ క్రియేట్ చేసి ఎట్లా చేయాలి. ఇట్లా మనం ఏం చేస్తున్నాము, సిస్టమ్స్ బిల్డ్ చేయడం నేర్పిస్తున్నాము. మీరు చెప్పింది ఏంటి, కన్జంప్షన్ ఆఫ్ AI. ఓకే, ChatGPT యూజ్ చేసుకోవడం. ఇంకో మాట అన్నారు మీరు, కంటెంట్ అంతా దొరుకుతుంది కదా, మీ దగ్గరికి ఎందుకు రావాలి? సో ఒక రోడ్ మ్యాప్ ఉండాలి. కంటెంట్ ఓవర్లోడ్ అయిపోయింది. ఇప్పుడు ఎక్కడన్నా కంటెంట్ ఉంది. సో ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎక్కడ ఎండ్ చేయాలి తెలియదు, ఏ కోర్స్ని ఫాలో అని తెలియదు. ఒక రోడ్ మ్యాప్ తీసుకోవాలి. కన్సిస్టెంట్గా ఒక 6 నెలలు కష్టపడితే ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. సో కంటెంట్ ఉంది కదా అంటే, కంటెంట్ ఉంటే మనం నేర్చేసుకోలేము. అలా అయితే అందరూ నేర్చేసుకోవాలి. సో మన మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది అంటే, ఒక రోడ్ మ్యాప్ ఉండాలి, స్టార్టింగ్ పాయింట్ ఎండ్ పాయింట్ కావాలి, ఒక గైడెన్స్ కావాలి, ఒక మెంటర్షిప్ కావాలి. దేర్ వి ఎగ్జిస్ట్. సార్ అట్లాగే మీరు ఇప్పటి వరకు మోర్ దెన్ 200 పీపుల్కి వాళ్ళు జాబ్ వచ్చింది. అందులో హైయెస్ట్ ప్యాకేజ్ ఎంత సార్? 43 లక్షలు. వాట్? యా, రియల్లీ. ఆయన ఎక్స్పీరియన్స్డ్ పర్సన్, ఆపరేషన్స్లో ఉండేవాడు. 14 years ఎక్స్పీరియన్స్ ఇంటూ ఆపరేషన్స్. సార్ నేను నమ్మొచ్చా 43 lakhs మీ దగ్గర కోర్స్ నేర్చుకొని 5,000 ఇచ్చి? వై నాట్? ఓకే, ఏదో రోజు తీసుకొస్తే ఎంట్రీ చేద్దాం మనం. ఓకేనా? సో ఆయన ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఎంప్లాయీ. సో బట్ ఈజ్ ఇంటూ ఆపరేషన్స్, టెక్నో రిలేటెడ్ ఆపరేషన్స్ అనమాట, ప్యూర్ టెక్నికల్ కాదు ఆయన. ఓకే, సో దగ్గరికి వచ్చారు, సత్య మిమ్మల్ని నేను యాడ్ చూసాను ఒకటి, సో నేర్చుకుందాం అనుకుంటున్నాను, నిజమేనా అన్నాడు. ఆయన వచ్చేటప్పటికి నేను క్లాస్ చెప్తా ఉన్నా, 70 members ఉన్నారు క్లాస్ రూమ్లో. వింటారా అన్న? వింటా అన్నాడు. లాస్ట్కి వచ్చాడు అన్న, పాపం చైర్ లేకపోతే ఇంకో చైర్ ఫుల్ చేసుకుని వచ్చి కూర్చున్నాడు. మిషన్ లెర్నింగ్ క్లాస్ అనమాట అప్పుడు జరుగుతుంది. అప్పటికి మాడ్యూల్ స్టార్ట్ అయ్యింది, మిషన్ లెర్నింగ్ స్టార్ట్. విన్నారు, సత్య నేను జాయిన్ అవ్వాలనుకుంటున్నా అన్నారు. జాయిన్ అవ్వండి అన్నా. సో ప్రీవియస్ బ్యాచ్ యాక్సెస్ కూడా ఇవ్వండి అన్నాడు, ఇచ్చా. సో ఎప్పుడెప్పుడే టచ్లో ఉండేవాడు. సరే సత్య అది నేర్చుకుంటున్నా, ఇది నేర్చుకుంటున్నా, నాకు ఇది కావాలి, అది కావాలని అడిగా కూడా ఇచ్చేవాడిని. ఒక 5 day కాల్ చేసి, సత్య నేను పేపర్స్ పెట్టేసాను అన్నాడు. ఏమైంది అన్న? సార్ నాకు L&T మా ఇంటిలో జాబ్ వచ్చింది అన్నాడు. ఓకే, సో దేని మీద అన్న? డేటా సైంటిస్ట్ అన్నాడు. శాలరీ ఎంత అన్న? సో 43 lakhs అన్నాడు. సార్ మీరు ప్రీవియస్ది ఎంత అన్న? చాలా తక్కువ సత్య, చెప్పొద్దులే అన్నాడు. సో 14 years ఎక్స్పీరియన్స్, కెరీర్ స్విచ్ అనమాట. నేను ఫ్రెషర్ అని చెప్పట్లేదు, కెరీర్ స్విచ్. ఈజ్ ఇన్ టు ప్రాసెస్. సో స్కిల్ నేర్చుకున్నాడు, అప్డేట్ అయ్యాడు, జాబ్ కొట్టేశాడు. డేటా సైంటిస్ట్గా ఉన్నాడు. ఆయన నుంచి 58 మంది జాయిన్ చేశాడు ఆయన ఒక్కడే. 58 మంది రావడం, ఆయన రెఫరెన్స్ అని చెప్పడం, నేను నవ్వుకోవడం, ఆయన రావడం రెఫరెన్స్ అని చెప్పడం. 58 members వచ్చాను అక్కడి నుంచి నాకు.
సో అట్లా అది హయ్యెస్ట్ అయితే కనుక. ఫ్రెషర్ హయ్యెస్ట్ అయితే కనుక 9 lakhs. ఫ్రెషర్ హయ్యెస్ట్ అయితే 9 lakhs. సింగపూర్ బేస్డ్ కంపెనీలో ఒక అబ్బాయి జాబ్ వచ్చింది. సార్ డేటా సైంటిస్ట్ ప్లస్ ఇంకేమైనా జనరేటివ్ ఏ లాంటి ఏమైనా కోర్సెస్ ఏమైనా? మన దగ్గర 2 courses ఆఫర్ చేస్తున్నాము. డేటా సైన్స్, డేటా అనలిటిక్స్. డేటా సైన్స్ ప్లస్ జనరేటివ్ ఏఐ, డేటా అనలిటిక్స్ ప్లస్ జనరేటివ్ ఏఐ. ఓకే, జనరేటివ్ ఏ అంటే ఏంటి సార్? అసలు ట్రెండింగ్లో ఉంది అనుకుంటా ఇప్పుడు. జనరేటివ్ ఏఐ, ఏజెంటిక్ ఏఐ ట్రెండింగ్లో ఉన్నాయి. అవి ఏంటి అంటే కొత్త థింగ్స్ని జనరేటివ్ ఏఐ, కొత్త థింగ్స్ని జనరేట్ చేయడం. ఒక ఆడియో కానీ, ఇప్పుడు suno.ai ఉంది, ఆటోమేటిక్ సాంగ్స్ క్రియేట్ చేసేస్తుంది ప్రాంప్ట్ ఇస్తే. సో మన చాట్ జీపీలో గిబ్లీ ఇమేజ్ చూసాం కదా, సో ఇమేజ్ క్రియేట్ చేయడం, కొత్త ఇమేజ్ క్రియేట్ చేయడం. అండ్ జెమినై, నానో బనానా, సో ఇమేజ్లు క్రియేట్ చేస్తుంది. సో కొత్త థింగ్ క్రియేట్ చేయడం, న్యూ టెక్స్ట్ని క్రియేట్ చేయడం, న్యూ ఆడియోని క్రియేట్ చేయడం, న్యూ వీడియోని క్రియేట్ చేయడం, న్యూ థింగ్స్ని క్రియేట్ చేయడం. ప్రీ ట్రైన్డ్ మోడల్స్ యూస్ చేసుకుని ఎల్ఎల్ఎమ్స్ ఉంటాయి, విజన్ ఎల్ఎల్ఎమ్స్ ఉంటాయి, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అని ఉంటాయి అన్నమాట. సో మనం అవి కూడా డాలీ మోడలా, డిఫ్యూజన్ మోడలా, ఇట్లా డిఫరెంట్ మోడల్స్ యూస్ చేసి కొత్త కంటెంట్ని క్రియేట్ చేయడం ఎట్లా కోడింగ్తో, అది నేర్పిస్తున్నాం అన్నమాట జనరేటివ్ ఏఐలో. డేటా అనలిటిక్స్లో నేర్పిస్తున్నాము, డేటా సైన్స్లో కూడా నేర్పిస్తున్నాము. ఎస్ 43 lakhs అసలు లిటరలీ షాక్ అవుతున్నాను సార్. తీసుకొస్తాయి ఏదో రోజు. ఎస్ అండ్ చాలా అంటే సార్ ఇది డీప్ ఫేక్ న్యూస్ అండ్ ఏఐ కూడా చాలా తప్పులు ఇస్తుందని నేను రీసెంట్గా వింటున్నాను. నేను కూడా ఎగ్జాంపుల్గా ఉన్నాను దానికి. అసలు ఎట్లా అంటే ఎన్ని అంటే ఒకేసారి ఒక సెకండ్లో ఎన్ని వర్డ్స్ని అది రీడ్ చేయగలుగుతుంది? దట్ డిపెండ్స్ ఆన్ సిస్టమ్ క్యాపబిలిటీస్ అండి. సో వెనకాల లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అని ఉంటాయి. ఇప్పుడు చాట్ జీపీటీ వర్క్ చేస్తుందంటే బ్యాక్ ఎండ్లో బిలియన్స్ ఆఫ్ కార్పస్ డేటా ఉంటుంది. కార్పస్ అంటే వర్డ్స్, మనిషి ఎట్లా మాట్లాడతాడు అన్నీ ట్రైన్ అయి ఉంటుంది అనమాట అది. సో బిలియన్స్ ఆఫ్ రికార్డ్స్ మీద ట్రైన్ అయి ఉంటుంది అది. సో తప్పులు ఇచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. తక్కువ అని చెప్పకూడదు, ఎక్కువే ఉంటుంది. ఇడ్లీ ఈజ్ నాట్ ఏ గుడ్ ఫుడ్ అని 10 members దానికి ప్రాంప్ట్ ఇచ్చామనుకోండి, తర్వాత సరే మీరు మీ సిస్టంలో మళ్ళీ అడగండి, ఎస్ ఇడ్లీ ఈజ్ నాట్ ఏ గుడ్ ఫుడ్ అంటది. ఎందుకు? అది మిమ్మల్ని ప్లీజ్ చేయడానికి ట్రై చేస్తుంది తప్ప ఒరిజినాలిటీ దానికి అది ఎగ్జామిన్ చేసుకుని ఇడ్లీ వల్ల ఎంత మంచి జరుగుతుంది, పేషెంట్స్ ఎందుకు తినొచ్చు, దాంట్లో ఎన్ని క్యాలరీస్ ఉంటాయి ఏం చెప్పదు. నాకు నిజం తెలియదు. ఇప్పుడు మనం మాట్లాడుకునేవి అన్నీ వింటుందా సరే? వింటుందా అంటే నార్మల్గా ఫోన్స్ ఉంటాయి, మన దగ్గర ఫోన్లు ఉన్నాయి, ఇవన్నీ చాలా మందికి డౌట్ ఉంది సార్. ఇది అట్లా ఏముండదు. వినడం అట్లా మన కన్సెంట్ లేకుండా ఏది చేయలేదు. ఏ కూడా మన ఓన్ కన్సెంట్ ఉండాలి. బట్ మన డేటా అయితే మాత్రం విపరీతంగా బయట ఉంటుంది. ఇప్పుడు మనం స్విగ్గీ వాడతాం, జొమాటో వాడతాం, ర్యాపిడో వాడతాం, ట్రూ కాలర్ వాడతాం. ప్రతి దాంట్లో మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, లొకేషన్, ల్యాండ్ మార్క్, ఏది కాదు చెప్పండి, అన్నీ ఇస్తున్నాం మనం. ఇప్పుడు చూడండి, ఈ జొమాటో వాళ్ళు, స్విగ్గీ వాళ్ళు మన ఏరియాలో వర్షం పడుతుంది అనుకోండి, వాతావరణం చల్లగా ఉంది, ఏదన్నా వేడిగా ఆర్డర్ చేయండి అని చెప్పి మెసేజ్ పెడుతున్నాడు. చూసారు ఈ మధ్యన ఏమైనా వస్తున్నాయి అట్లా? రీజనల్ లాంగ్వేజ్లో పాపప్ నోటిఫికేషన్ వస్తున్నాయి. అవును, హైదరాబాద్లో ఒక ఏరియాలో వర్షం పడుతుంటే ఆ ఏరియాలో ఉన్న వాళ్ళకి మాత్రం మెసేజ్ వస్తుంది. అంటే ఏంటంటే దే హ్యావ్ ఏ లొకేషన్ యాక్సెస్. నువ్వు ఎక్కడ ఉంటావో తెలుసు, నువ్వు ఏ టైంలో ఫుడ్ ఆర్డర్ పెడతావో తెలుసు, నువ్వు ఏ టైంలో ర్యాపిడో బుక్ చేస్తావో తెలుసు. మార్నింగ్ టైము ఒక 10 days ఆఫీస్కి వెళ్ళడానికి ర్యాపిడో బుక్ చేయండి. 11th day రైట్ సెట్ పర్టికులర్ మీరు బుక్ చేయకుండా ఉండండి, ఆఫర్తో నోటిఫికేషన్ వస్తూ ఉంటాయి. సో ఆఫీస్ టైం అయిపోతుంది, ఫాస్ట్గా బుక్ చేసుకోవాలి. ఎస్ సో ఎవ్రీథింగ్ అంటే మనం ఏమనుకుంటాం, మనం రీడ్ చేస్తుంది అనుకుంటాం. బట్ ఏంటి ఆ ప్యాటర్న్ అనమాట, యూజర్ బిహేవియర్ ప్యాటర్న్ బేస్ చేసుకునే కంపెనీస్ అన్ని బిజినెస్ చేస్తున్నాయి, బిలియన్స్ ఆఫ్ మనీని అర్న్ చేస్తున్నాయి. ఓకే, సో నెట్ఫ్లిక్స్ ఉంది, కొరియన్ డ్రామాస్ చూస్తూ ఉంటాము. ఏమవుతుంది, కొరియన్ డ్రామాసే రికమెండేషన్స్ వస్తాయి. నేను తెలుగు ఎదుగుదామంటే కనిపించదు అక్కడ. సో ఒక మొబైల్ ఫోన్ కొంటారు, యాప్లో కింద రికమెండేషన్స్ అన్ని, మొబైల్ కేసు, దానికి స్క్రీన్ గార్డు, అన్ని రికమెండేషన్స్ కనబడతాయి. ఒక ఎల్లో కలర్ షర్ట్ కొంటారు, కింద ఎల్లో కలర్ షర్ట్స్ అన్ని రికమెండేషన్లో కనబడతాయి. ఎప్పుడైనా గమనించారా, ఫోన్ కొందామని క్లిక్ చేశారనుకోండి, కింద ఫోన్ ప్లస్ ఒక స్క్రీన్ గార్డు, కేసు కలిపి అదర్ యూజర్స్ బాట్ దీస్ 2 products అని పెట్టేసి ఈజీ కాల్డ్ అని పెట్టి ఫుల్ ప్రైజ్ చేస్తాడు. అట్రాక్టింగ్ నోటిఫికేషన్స్ ఆటోమేటిక్గా ఏం చేస్తా, ఓహో అందరు కొన్నారు ఈ పౌచ్, మనం కూడా కొందాం అని చెప్పి కొంటాం. సో దట్ ఈస్ హౌ దే ఆర్ మేకింగ్ మనీ. ఇప్పుడు బిజినెస్ అంతా కూడా హ్యూమన్ బిహేవియరల్ ఆస్పెక్ట్స్ బేస్ చేసుకునే. ఓకే సార్, ఒక ఏ కోర్స్ నేర్చుకోవడానికి ఎంత టైం పడుతుంది? అండ్ మీ దగ్గర 6 months కోర్స్ నేర్చుకుంటే 1 dayలో ఎంత టైం స్పెండ్ చేయాలి ఆ కోర్స్ నేర్చుకోవడానికి? ఇది చాలామంది అడుగుతారు నన్ను, సార్ ఎంత టైం స్పెండ్ చేయాలి. సో చాలామందిని చూసింది ఏంటంటే బయట ఇన్స్టిట్యూట్లు, మా ఇన్స్టిట్యూట్లో కూడా స్టూడెంట్ డ్రాప్ రేషియో చాలా ఎక్కువ. ఓకే, డేటా సైన్స్ కోర్స్ నేర్చుకున్న వాళ్ళ డ్రాప్ రేషియో చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్. ఓకే, ఎట్లా అనుకుంటాడు,
2-3 months జాబ్ వచ్చేయాలా, రాదు. జెన్యున్గా చెప్పండి, రాదు. 2-3 months ఎట్లా వస్తుంది? ఏఐ ఏ స్కిల్ జర్నీ అనేది ఒక మారథాన్ లాంటిది. అదొక స్ప్రింట్ కాదు, 100 minutes పరిగెట్టుకుని వెళ్ళిపోయిస్తే వచ్చేది కాదు. ఇట్స్ ఏ మారథాన్. సో మీరు అడిగిన క్వశ్చన్కి స్పెసిఫిక్ ఆన్సర్ ఏంటి అంటే డైలీ ఒక 2 hours నేర్చుకుంటే చాలు. సో ఒక డే 10 hours చదివేసి సెకండ్ డే 10 hours చదవడం మానేస్తే యూజ్ ఏముంది? డైలీ 1 hour కోడింగ్, 1 hour థియరీ నేర్చుకుంటే ఒక 6 months, 2 hours డైలీ, 6 months అంటే 180 days, 180 into 2 hours, 360 hours నువ్వు ఫోకస్డ్గా నేర్చుకుంటే నీకు ఖచ్చితంగా విజయం వస్తుంది. సో అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ వల్ల ఎక్కువ డ్రాప్ అవుట్స్ ఉంటాయి. జాయిన్ అవుతాడు ఎనర్జీతో, ఒక 10 days క్లాస్కి వస్తాడు, ఆన్ అయితే 10 days కంటిన్యూగా వింటాడు, స్లోగా ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. సో అక్కడ డ్రాప్ రేషియో అంటే అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్. 2 నెలల్లో వచ్చేయాలి, 3 నెలల్లో వచ్చేయాలి, రాదు. ఇట్స్ ఏ మారథాన్. నువ్వు లాంగ్ రన్ పరిగెట్టాలి. సో నీ ఎనర్జీని పెట్టుకో, డేకి 2 hours కోడింగ్ ప్రాక్టీస్ చెయ్యి, ప్రాజెక్ట్స్ చెయ్యి. సో కాంపిటెన్సీ, సో అవతల వరకు ఏమొచ్చు, నీకేం రావాలి, సో కంపెనీ దగ్గర ఏం చూస్తుంది. ఈ రోజుల్లో ప్రోగ్రామింగ్ వచ్చినవాడా లేకపోతే ప్రోగ్రామింగ్ రాదా ఇవేమీ కాదు. కంపెనీ ప్రాబ్లమ్ని నువ్వు ఎలా సాల్వ్ చేయగలవు నీ స్కిల్స్తో. ఓకే, నీకు ఆ స్కిల్ ఉంటే జాబ్ వస్తుంది. ఆ స్కిల్స్ మన ఇన్స్టిట్యూషన్లో నేర్పిస్తున్నారు సార్? నేను నేర్పించేదే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. నేను చెప్తా, నువ్వు సింటాక్స్ బట్టి కొట్టొద్దు, ప్రోగ్రామ్ నేర్చుకుని సి లాంగ్వేజా, పైథానా, జావానా ఇవి బట్టి కొట్టొద్దు. నువ్వు ఒక లాజిక్ని ఎలా బిల్డ్ చేయాలి, ఒక ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి. సో కంపెనీ వాడు అదే చూస్తాడు. సో స్పెసిఫిక్ ఆన్సర్ ఏంటి అంటే మినిమం డేకి 2 hours. సో ఒక రోజు 10 చదివేసి ఇంకో రోజు 10 చదవను అంటే కుదరదు, కంటిన్యూగా నేర్చుకోవాలి. సో కన్సిస్టెన్సీ ఈజ్ ఇంపార్టెంట్. కన్సిస్టెన్సీ ఉంటే ఈ రోజు కాకపోతే ఇంకొక రోజన్నా సక్సెస్ వస్తుంది నీకు. సో మోటివేషను నువ్వు స్టార్ట్ చేయడానికి ఉపయోగపడచ్చేమో, కానీ కన్సిస్టెన్సీ, డిసిప్లిన్ అనేది నిన్ను నీ లక్ష్యానికి దగ్గర తీసుకెళ్తుంది. ఓకే, మీ దగ్గర అఫోర్డబుల్ మోడల్ ఏముంది సార్? సో అసలు అఫోర్డబుల్ మోడల్ ఎందుకు స్టార్ట్ చేసాము అంటే ఇందాక చెప్పాను కదా, ఫస్ట్ ఆన్సర్ ఎందుకు స్టార్ట్ చేసాము అనేది 5,000 1 month ఫీజు కూడా కాదు. మేము ఒక కుటుంబాన్ని మారుద్దాం అనుకుంటున్నాము, ఒక సొసైటీని మారుద్దాం అనుకుంటున్నాము. ఇక్కడ కోర్సెస్ అమ్మడానికి రాలేదు, మేము వేరే ఇన్స్టిట్యూట్ లాగా కోర్సెస్ అమ్మడానికి రాలేదు. సో స్కిల్ని బిల్డ్ చేయాలి, ఆ స్టూడెంట్ కాన్ఫిడెన్స్ ఇవ్వాలి, వాడికి కాంపిటెన్సీ నేర్పియాలి, వాడి లైఫ్ చేంజ్ చేయాలి. సో ఈ అఫోర్డబుల్ ఎడ్యుకేషన్ వల్ల ఇందాక ఎగ్జాంపుల్ చెప్పినట్టు ఒక ఊరి నుంచి ఒక స్టూడెంట్ బయటకు వస్తాడు 5,000 అని చెప్పి హైదరాబాద్కి వచ్చి వాడికి నెట్వర్క్ పెరుగుతుంది, ఫ్రెండ్స్ పెరుగుతారు, ట్రెండ్ తెలుస్తుంది, ఏం నేర్చుకోవాలో తెలుస్తుంది, ఎక్కడ దిక్కు ఆపర్చునిటీ పట్టుకుంటాడు, లైఫ్ సెటిల్ అవుతుంది. సో అఫోర్డబుల్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో. ఎందుకు? ఇండియాలో టాలెంట్కి ఎక్కడా తక్కువ లేదు. ఇండియాలో టాలెంటెడ్ పీపుల్ ఉన్నంత పీపుల్ ఇంకెక్కడా లేరు. అండ్ చీప్ లేబర్ కూడా దొరుకుతుంది ఆబ్వియస్లీ. సో బయట కంట్రీ వాళ్ళు అందరూ మనం హైర్ చేసుకోవడం కారణం ఏంటి? చీప్ లేబర్ అని. తక్కువ చేసేస్తాం పని, మళ్ళీ 24 hours చేస్తాం, మళ్ళీ 14 hours 15 hours. బయట కంట్రీస్ వాళ్ళు అందరూ 7 hours 8 hours, మ్యాక్సిమం 8 hours. మనం ఏం చేస్తాం? 14 hours కూర్చుని అదే పని చేస్తూ ఉంటాం. సో చీప్ లేబర్. సో ఇండియాలో టాలెంట్కి ఎక్కడా తక్కువ లేదు. సో అవకాశాలు తక్కువ ఉన్నాయి, ఆపర్చునిటీస్ ఉండాలి. మేము ఎందుకు స్టార్ట్ చేస్తాం ఈ అఫోర్డబుల్ మోడల్? ఎందుకు అంటే అదొక ప్రివిలేజ్ కాకూడదు. డబ్బులున్న వాళ్ళకి మాత్రమే AI, ₹1,00,000 కట్టినోడు మాత్రమే నేర్చుకోవాలి, ఈ కైండ్ ఆఫ్ ప్రివిలేజ్లో ఉండకూడదు. ఏ ఎడ్యుకేషన్ షుడ్ నాట్ బి ఏ ప్రివిలేజ్, ఇట్ షుడ్ బి ఏ ప్రతి ఒక్కరికి ఆపర్చునిటీ ఇవ్వాలి అది. సో టాలెంట్ ఎక్కడైనా ఉంది, అవకాశాలు క్రియేట్ చేయాలి. అవకాశాలు రావాలి అంటే వాడు విలేజ్ నుంచి బయటికి రావాలంటే ఇదొక పాయింట్ కావాలి. సో అక్కడ 5,000 వెళ్తాడు, దగ్గరికి వచ్చే వాళ్ళు మోస్ట్లీ తక్కువ ఫీజు అని వచ్చిన వాళ్ళే. ఓపెన్గా చెప్తా, ఫస్ట్ బ్యాచెస్ అందరూ కూడా తక్కువ ఫీజు అని వచ్చిన వాళ్ళే. ఆ తర్వాత మనం క్వాలిటీ ఇస్తున్నామని తెలిసి రిఫరెన్సెస్ నుంచి ఎక్కువ వచ్చిన వాళ్ళు అంతా ఇప్పుడంతా కూడా మోస్ట్ రిఫరెన్స్ నుంచి వస్తారు. ఎందుకంటే బాగా చెప్తున్నాం కాబట్టి, మౌత్ టాక్తో వెళ్తుంది అంతా కూడా. మాకు సాటిస్ఫాక్షన్ ఎక్కడంటే 5,000 తీసుకున్నప్పుడు కాదు. స్టూడెంట్ వచ్చి సార్ నాకు ఫస్ట్ శాలరీ వచ్చింది, ఫస్ట్ జాబ్ వచ్చింది, స్వీట్ బాక్స్లు. నా క్యాబిన్లో ఇంకా స్వీట్ బాక్స్లు ఉంటాయి. నా క్యాబిన్లో లాస్ట్ 4 months నుంచి స్వీట్ బాక్స్లకి వదిలేదు. ఏదో ఒక రోజు స్వీట్ బాక్స్ వస్తూనే ఉంటుంది. మరి నీకు ఎట్లా వచ్చిందంటే సార్ ఇక్కడ అప్లై చేసి అక్కడ అప్లై చేసా, 10 ఇంటర్వ్యూలకు వెళ్ళా, 11 ఇంటర్వ్యూ వచ్చింది. వెరీ గుడ్. సో ఈ జర్నీ అనేది ఎట్లా అంటే ఈ రోజు నువ్వు ఓడిపోవచ్చు, ఈ రోజు నీకు ఇంటర్వ్యూ సెలెక్ట్ అవ్వకపోవచ్చు, రేపు వస్తుంది ఖచ్చితంగా. సో నీ దగ్గర ఉండాల్సింది కన్సిస్టెన్సీ. నీ దగ్గర కన్సిస్టెన్సీ ఉండి నీకు ఒక గోల్ ఉంది అంటే ఖచ్చితంగా వస్తుంది. డబ్బులు తక్కువ అంటున్నాం కదా, 5,000 అఫోర్డబుల్. డ్రీమ్స్ ఆల్రెడీ ఎక్స్పెన్సివ్. డ్రీమ్స్ అనేవి చాలా పెద్దగా ఉంటాయి అందరికీ, బట్ లెర్నింగ్ అనేది ఎక్స్పెన్సివ్ కాకూడదు. సో ఆ డ్రీమ్స్ని అచీవ్ చేయడానికి లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం సక్సెస్ అనేది లెర్నింగ్లో ఒక పార్ట్. అది లెర్నింగ్ ఈజ్ ఎ లైఫ్ లాంగ్. ఈరోజు చూస్తే ఏఐలో టాప్లో అందరూ బాగా తెలివైన వాళ్ళు కాదు, వాళ్ళు కంటిన్యూగా నేర్చుకుంటున్న వాళ్ళు. నా 14 years జర్నీలో తెలిసింది ఏంటి అంటే
ఉద్యోగాలు మారుతాయి, టెక్నాలజీ మారిపోద్ది, కానీ ఎవడు నిలబెడతాడు? కంటిన్యూగా నేర్చుకున్నవాడు మాత్రమే మార్కెట్లో ఉంటాడు. ఇప్పుడు 14-20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా మా దగ్గరికి వచ్చి నేర్చుకుంటున్నారు. ఎందుకు? వాళ్ళు అప్డేట్ అవ్వాలి, స్కిల్ అప్ అవ్వాలి. లేకపోతే ఈ జనరేషన్లో వాళ్ళు ఉండరు, వాళ్ళ జాబులు పోతాయి. సార్, ఈ 6 monthsకి 5,000 ఫీ అనేది కంటిన్యూస్గా ఇలా రన్ అవుతుందా, లేదంటే కాలం మారుతున్న టైంలో మీరు కూడా ఏమైనా మారుతారా? కాలం మారితేనే మారడానికి ఇది బిజినెస్ చేయట్లేదు, ఎమోషన్తో స్టార్ట్ చేసింది. ఒక ఎమోషన్తో స్టార్ట్ చేసాము, స్టూడెంట్కి హెల్ప్ చేయాలి అని. ఎప్పటికీ మారదు, ఇంకా తగ్గిస్తాం ఫ్యూచర్లో. రియల్లీ ఇంకా ఫ్యూచర్ తగ్గిస్తాం. ఎందుకంటే ఆపర్చునిటీని అందరికీ ఇవ్వగలగాలి, కొంతమందికి లిమిట్ అయిపోకూడదు. ఇండియాలో స్కిల్డ్ పీపుల్ చాలా మంది ఉన్నారు. ఒక ఆటో డ్రైవర్ కొడుకు కానీ, ఒక ఫార్మర్ కొడుకు కానీ, ఒక విలేజ్లో చదువుకోవడానికి అవకాశాలు లేకపోయినా చదువుకున్న పిల్లలు కానీ, వాళ్ళందరూ కూడా ఏ ఇంజనీర్ అవ్వాలి, ఒక డేటా సైంటిస్ట్ అవ్వాలి, సమాజం అప్లిఫ్ట్ అవ్వాలి, సొసైటీ. ఇదే మా గోల్. దానికోసం వర్క్ చేస్తున్నాము. గోయింగ్ ఫార్వర్డ్ పెంచడం అనేది జరగదు, తగ్గించడం జరుగుతుంది. తగ్గించాక మళ్ళీ మనం ఎంట్రీ చేద్దాం. ఇది రికార్డెడ్ సార్, తగ్గిస్తాం చూడండి. ఓకే, ఒక 2 years తర్వాత ఇంకా తగ్గిస్తాము. సో తక్కువ ఫీజుతో ఒక మంచి కోర్స్ నేర్పిస్తూ అందరినీ మంచి ఎంప్లాయీస్గా తయారు చేయడం అనేది డాటా టీచ్ AI యొక్క విజన్. ఎగ్జాక్ట్లీ. ఇండియాలో చెప్పాం కదా ఇందాక, అఫోర్డబిలిటీ అనేది అందరికీ రీచ్ అయితే మంచి టాలెంట్స్ బయటకు వస్తాయి. అందరికీ ఆపర్చునిటీ రీచ్ అయింది అనుకోండి, ఎక్కువ టాలెంట్ బయటకు వస్తుంది. దానివల్ల మన ఎకానమీ గ్రోత్ అవుతుంది. ఆటోమేటిక్గా ఫ్యూచర్ ఆఫ్ ఇండియా ఇంక్రీజ్ అది పెరుగుతుంది కదా. ఫ్యూచర్ అనేది ఇప్పుడంతా ఏఏ. నెక్స్ట్ 10-20 years కూడా ఏఏ తప్ప ఇంకేం ఉండదు. ఫ్లేవర్స్ వస్తాయి తప్ప కొత్త టెక్నాలజీ ఏం రాదు. సో ఖచ్చితంగా అందరూ నేర్చుకోవాలి, అందరికీ రీచ్ అవ్వాలి, మోర్ పీపుల్ రీచ్ అవ్వాలి, మోర్ పీపుల్ ఎడ్యుకేట్ అవ్వాలి ఏ మీద, మోర్ పీపుల్ జాబ్స్ తెచ్చుకోవాలి, మోర్ ఫ్యామిలీస్ అప్లిఫ్ట్ అవ్వాలి. ఇదే మా విజన్. ఓకే, ఎస్. అంటే ఇన్ ఫ్యూచర్లో అంటే ఒక 10-15-20 years తర్వాత ప్రతి ఒక్కరికి ఒక అసిస్ట్ ఉంటారా సార్? అంటే ఒక రోబో లాగా టూల్ ఉంది కదా, ఇప్పుడు ChatGPT ఉంది, అది మీకు అసిస్టెంటే కాదా? ఇప్పుడు మీ పనిలో మీరు పని చేస్తూ ఉంటారు, మీకు తెలియకపోతే అడుగుతారు, వెంటనే ఇస్తుంది, మీరు చూసుకుంటే చేసేస్తారు. ఇప్పుడు గ్రాఫిక్ ఎడిటర్స్ ఉన్నారు, ఒకప్పుడు ఏంటి అన్నీ వాడే చేసుకోవాలి. ఇప్పుడు ChatGPT ప్రాంప్ట్ ఇస్తాడు, ఒక ఇమేజ్ ఇస్తుంది, అది పక్కన పెట్టుకుంటాడు, రెఫరెన్స్ తీసుకుంటాడు, ఇక్కడ ఎడిట్ చేసేస్తూ ఉంటాడు. అవునా? ChatGPT ఉంది. ఇప్పుడు కోడ్ రాస్తున్నాడు సాఫ్ట్వేర్లో, అప్లికేషన్ బిల్డ్ చేయాలి, క్లౌడ్ పక్కన పెడతాడు, కోడ్ రాస్తాడు, తీసుకొస్తే కస్టమైజ్ చేస్తారు, అయిపోయింది. ఇప్పుడు కూడా ఉంది, 10 years తర్వాత కాదు, ఇప్పుడు కూడా ఉంది. అంటే ఇలా చేసుకుంటూ వెళ్తే ప్రతిదానికి మనం AI కానీ ChatGPT ఇవన్నీ యూజ్ చేస్తూ ఉంటే ఆలోచించుకునే తగ్గిపోతాయి, అంటే క్రియేటివిటీ లెవెల్స్ అనేవి తగ్గిపోతాయి కదా. మనిషిల క్రియేటివిటీ అప్పుడే నేను చాలామంది స్టూడెంట్స్ చెప్తా ఉంటా, మీరు ఫిజికల్లీ ఏబుల్డ్, మెంటల్లీ డిసేబుల్డ్ అంటా ఉంటా. సార్ ఏంటి నన్ను మెంటల్లీ డిసేబుల్డ్ అన్నారు మీరు అంటారు. సో నీ స్క్రీన్ టైం ఎంత అని అడుగుతా, 7 hours సార్, 8 hours సార్. 7 hours 8 hours నువ్వు స్క్రీన్ మీద ఉన్నావంటే నీ ప్రొడక్టివిటీ లేకపోతే నీ థింకింగ్ క్యాపబిలిటీ తగ్గిపోతుంది. నేను నా ఇన్స్టిట్యూట్లో ఏం చేస్తా అంటే పిల్లలకి ల్యాప్టాప్ మొబైల్ పక్కన పెట్టించి పెన్ పేపర్ మీద కోడ్ రాయిపిస్తా. ఎప్పుడైతే పెన్ పేపర్ పెడతాడో స్టక్ అయిపోతాడు, అక్కడ ఆగిపోద్ది, ఫస్ట్ లైన్లో ఆగిపోతుంది. అదే నువ్వు ల్యాప్టాప్ ఇవ్వండి టక్క కోడ్ రాసేసి సార్ అవుట్పుట్ వస్తుంది అంటాడు. ఓకే, నేను ఆఫ్టర్నూన్ టైం ఏం చేస్తా అంటే ల్యాప్టాప్ మొబైల్ పక్కన పెట్టి పెన్ పేపర్ తీసుకుని రాయడం మొదలుపెట్టు. నువ్వు కోడ్ రాయకు, లాజిక్ రాయి, నీ మైండ్ థింక్ చేయడం స్టార్ట్ చేస్తుంది అప్పుడు. సో ఇప్పుడు అంతా కూడా మెంటల్లీ డిసేబుల్డ్, అంతా ఇన్స్టాగ్రామ్కి అడిక్ట్ అయిపోయి తిప్పి చెయ్యి నొప్పి వచ్చే వరకు తిప్పుతూనే ఉంటాం. స్టూడెంట్స్ అందరూ అదే చేస్తున్నారు. అక్కడే ఫోకస్ లెవెల్స్ అనేవి తగ్గిపోతాయి అన్నమాట. ఓకే, ఆ స్క్రీన్ టైం ఎక్కువ చూడడం వల్ల ఫోకస్ లెవెల్స్ తగ్గిపోతాయి. దాని నుంచి బయటకు రావాలంటే ఎట్లా, ఏం చేయాలి సార్? అంటే యూజ్ చేయాలి, అట్లాగే దీని నుంచి ఈ క్రియేటివిటీ కూడా పెంచుకోవాలి. యూస్ఫుల్ అయిన దానికి నీకు అవసరమైన అసిస్టెంట్గా వాడుకోవాలి అంతే తప్ప ఇంకా కంప్లీట్గా దాని మీద డిపెండ్ అయిపోవద్దు. అసలు అసిస్టెంట్గా వాడుకుని నువ్వు గ్రో అయిపోవాలి అంతే. సింపుల్, అది యాజ్ సింపుల్ యాజ్ ఇట్ ఈస్. నేర్చుకుంటే గెయిన్, నేర్చుకోకపోతే పెయిన్. ఎస్ సార్, మీకు ఒక క్వశ్చన్, ఒక స్టూడెంట్ ఒక మీ దగ్గర జాయిన్ అవ్వడానికి అనుకుంటా. సార్ నేను 2011లో బీటెక్ పూర్తి చేశాను, ఒక 5 years టీచింగ్ చేశాను, ఇప్పుడు ఐటీలో జాబ్ చేద్దాం అనుకుంటున్నా, ఏమైనా అవకాశం ఉంటుందా? ఆబ్వియస్లీ. లింక్డ్ఇన్ చూసారా, మీరు వాడుతూ ఉంటారు కదా. లింక్డ్ఇన్లో ఒక 2 years నుంచి ఒక ఆప్షన్ వచ్చింది చూసారా, కెరీర్ బ్రేక్, పేరెంటింగ్. ఏదో అఫీషియల్గా కెరీర్ బ్రేక్ పెట్టుకోవచ్చు. అంటే ఏంటి, గ్లోబల్లీ కంపెనీస్ అన్నీ కూడా నీ దగ్గర కెరీర్ గ్యాప్ ఉంటే యాక్సెప్ట్ చేస్తున్నాయి. దే నీడ్ ఏ స్కిల్డ్ పీపుల్. దే డోంట్ లుక్ ఎట్ యువర్ డిగ్రీస్, యువర్ ఏజ్, యువర్ కెరీర్ గ్యాప్, ఇవన్నీ చూడట్లేదు వాళ్ళు. నువ్వు వాడు ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలిగితే ఖచ్చితంగా 2011లో పాస్ అవుట్ అయ్యి 5 years ఫ్యాకల్టీ కానీ చేసి ఇప్పుడు వచ్చేవాడు కూడా చెయ్యొచ్చు. అలాంటి వాళ్ళు నా దగ్గర ఉన్నారు చాలామంది. ఓకే, చెయ్యొచ్చు. కానీ నార్మల్గా ఇప్పుడు స్టూడెంట్స్ నేర్చుకునే అవర్స్ కన్నా హార్ట్ అండ్ సోల్ ఎక్కువ పెట్టాలి. మీరు ఒక 5 hours ఎక్కువ చదవండి,
ఎందుకు ఈ జనరేషన్ మీరు కోపప్ అవ్వాలి అంటే, ఈ జనరేషన్ వాళ్ళతో పోటీ పడాలి అంటే ఎక్కువ నేర్చుకోవాలి, ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. అలా స్పెండ్ చేస్తే 2013, 14, 15 లేకపోతే 11, 10 అప్పుడైన వాళ్ళు కూడా ఇప్పుడు ఏ జనరేషన్లో ఏలోకి వెళ్ళొచ్చు వాళ్ళు కూడా. ఎస్, అంటే లెర్నింగ్ ఇంపార్టెంటా, మనీ ఇంపార్టెంటా సార్? ఎట్లా చూడాలి, ఏంటి అసలు? లెర్నింగే ఇంపార్టెంట్. ఎల్ తీసేస్తే ఎర్నింగ్ ఆటోమేటిక్గా వస్తుంది మీ వెనకాల. ఓకే, లెర్నింగే ఇంపార్టెంట్. ఫోకస్డ్గా లెర్నింగ్ చేస్తేనే ఆటోమేటిక్గా మనీ వస్తుంది. సో మనీ కోసమే పని చేస్తే ఆ ఎనర్జీ కొన్ని రోజులు తగ్గిపోతుంది. సో లెర్నింగ్ చేస్తూ ఉన్నాం అనుకోండి, ఆటోమేటిక్గా ఎర్నింగ్స్ అనేవి వెనకాల ఫాలో అవుతూనే ఉంటాయి. సో లెర్నింగే ఇంపార్టెంట్ అంటాను. సో లైఫ్ లాంగ్ లెర్నర్గా ఉండాలి. ఎప్పుడు ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండాలి. ప్రతిరోజు ఒక 30 minutes ఏదో ఒకటి నేర్చుకోండి, కొత్త స్కిల్ నేర్చుకోండి, అప్డేట్ అవ్వండి. ఆటోమేటిక్గా ఏదో టైంలో డబ్బులు నిన్ను ఫాలో చేస్తూనే ఉంటాయి. ఎందుకంటే స్కిల్ ఉన్నవాడి దగ్గర మనీ ఉంది ఇప్పుడు. ఎస్. సో ఏజ్తో ప్రాబ్లం లేకుండా, మనీతో ప్రాబ్లం లేకుండా, నువ్వు ఏ డిపార్ట్మెంట్లో ఉన్నావు, ఏ సెక్టార్లో ఉన్నావు సంబంధం లేకుండా ఏ నేర్చుకుంటే ఖచ్చితంగా ఒక మంచి నీకు హెల్ప్ అవుతుంది, నీ జాబ్కి హెల్ప్ అవుతుంది, నీకు జాబ్ తెచ్చిపోవడం పెడుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి, గ్రాఫిక్ ఎడిటర్ ఏంటంటారు వాళ్ళని, గ్రాఫిక్ డిజైనర్స్. ఎంత సింపుల్ అయిపోయింది ఆ పని. క్యాన్వాలో చూడండి, ఒకప్పుడు ఒక పోస్టర్ చేయాలి అంటే నేను ఒక గ్రాఫిక్ డిజైన్ అడగాలి. నేను ఏం చేస్తాను, క్యాన్వా ఓపెన్ చేస్తా, పోస్టర్ నేనే చేసేసుకుంటా. సార్ ఈ గ్రాఫిక్ డిజైనర్స్ గురించి వస్తే, వీళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అయిందా సార్? ఇబ్బంది అవ్వలేదు, వాళ్ళ టైం సేవ్ అయ్యింది. ఒకప్పుడు గంట చేసే పని 10 నిమిషాలు చేసేస్తున్నాడు ఇప్పుడు. ఓకే, బట్ వాళ్ళ కెరీర్కి ప్రాబ్లం లేదు, వాళ్ళకి అసిస్టెంట్, అది ఫాస్ట్గా అయిపోతుంది వర్క్. ఇంకా మోర్ క్లయింట్ తెచ్చుకోవచ్చు కదా. 10 క్లయింట్ల వరకు ఒకరోజు చేయొచ్చు. ఒకప్పుడు ఒక క్లయింట్ ఒకరోజే పని చేయాలి. బట్ అట్లా లేదు. చాలామంది స్టూడెంట్స్ అడుగుతారు నన్ను, ఏ వల్ల జాబులు పోతాయా సార్? జాబులు లేవు కదా, మీరు ఎందుకు కోర్సులు చెప్తున్నారు అంటాడు. నేను ఒకటే చెప్తా కూర్చోబెట్టి, మా చిన్నప్పుడు జేసీబీ వినరా, ప్రొక్లైనర్స్ అంటాం కదా, జేసీబీలో వచ్చినప్పుడు ఊళ్ళో వాళ్ళు అందరూ అనుకునేవారు, ఏదో 10 మంది పని చేసేస్తుంది, మాకు పనులు లేవు, ఇంకా మనం వెళ్ళి చచ్చిపోవడమే, ఇంకేం లేదు అనుకునేవారు. అప్పుడు నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది, ఏం జరుగుతుంది అనేది. ఆ జేసీబీ రావడం వల్ల 10 మంది జాబులు పోయి అనుకుందాం. జేసీబీ ఆపరేటర్ కావాలి, దానికి పెట్రోల్ తెచ్చేవాడు కావాలి, పెట్రోల్ బంకులు కావాలి. సో జేసీబీ రావడం వల్ల రోడ్లు ఈజీగా వేయచ్చు. ఒక ఇంజనీర్ కావాలి, ప్లానర్ కావాలి, రోడ్లు వేస్తే వెహికల్స్ వెళ్తూ ఉంటాయి. సో వెహికల్స్ కొనేవాళ్ళు కావాలి, ఆ రోడ్లన్నీ మంచిగా వేసి రోడ్డు పక్కన డాబాలు ఉంటాయి, ఇప్పుడు అట్లా పనిచేసే వాళ్ళు కావాలి. ఇట్లా జేసీబీ ఒక 10 మంది జాబ్ని తీసేసింది అనుకోండి, 50 జాబులు క్రియేట్ చేసిందా. ఆ తర్వాత కాలిక్యులేటర్ వచ్చింది. అప్పట్లో కాలిక్యులేటర్ వచ్చినప్పుడు అయ్యో గుమస్తాలకి జాబులు లేవు, ఇంకా గుమస్తాల పని అంతా పోయింది, ఇంకా లెక్కలు రాసేది లేదు, పెన్న పేపర్ పెట్టాను. ఇప్పుడు కాలిక్యులేటర్ వాడుతున్నాం కదా. సో ప్రాబ్లం లేదు. ఇంకొకటి 95 తర్వాత కంప్యూటర్ సాఫ్ట్వేర్ అన్నీ విపరీతంగా నడిచింది. కంప్యూటర్ వచ్చినప్పుడు గుమస్తాలు అందరూ ఏమనుకున్నారు, అకౌంటెంట్లు, ఇంక లేదు మా పని అయిపోయింది, ఇంకా మేము ఏం చేయలేము, చచ్చిపోవడం తప్ప ఇంకేం లేదనుకున్నారు. కానీ కంప్యూటర్ వచ్చిన తర్వాత కంప్యూటర్ సాఫ్ట్వేర్ రాయడం కూడా కావాలి, హార్డ్వేర్ కావాలి, టెక్నీషియన్ కావాలి, ఎలక్ట్రీషియన్ కావాలి, ప్రింటర్ బాగు చేసేవాడు కావాలి, ప్రింటర్లో క్యాటరీస్ క్రియేట్ చేసేవాడు కావాలి. సో ఇట్లా ఆ కంప్యూటర్ రావడం వల్ల కొన్ని 100 జాబులు వచ్చాయి. సో ఇప్పుడు ఏ కోసం కూడా అదే జరుగుతుంది. ఇన్నోవేషన్ వచ్చిన ప్రతిసారి పని రూపం మారింది తప్ప పని పోలేదు, పని పోదు, రూపమే మారుతుంది, చేసే విధానం మారుతుంది అంతే. సో పని అయితే పోదు ఎప్పటికీ కూడా. సో లాస్ట్ 3 yearsలో సార్, లైక్ ఏఐ వల్ల జాబ్స్ అనేటివి పెరిగాయా లేకపోతే మొత్తం తగ్గిపోయాయా? 2023 వరల్డ్ ఎకనామిక్ ఫోరం స్టాటిస్టిక్స్ తీస్తే 85 మిలియన్ జాబ్స్ పోతాయి ఏఐ వల్ల. పోతున్నాయి. ఎందుకు? రిపిటేటివ్ టాస్క్ చేసేవాళ్ళు, ఎంట్రీ లెవెల్ వైట్ కలర్ జాబ్స్, సేమ్ పని రోజు చేస్తూ ఉంటాం కదా, అలాంటి పనులను ఆటోమేట్ చేయడం వల్ల ఆ జాబ్లన్నీ పోతున్నాయి. 85 మిలియన్స్ జాబ్స్ పోతాయి అని స్టాటిస్టిక్స్. అట్ ద సేమ్ టైం AI విల్ క్రియేట్ 97 మిలియన్ జాబ్స్. అక్కడ నెట్ గెయిన్ ఎంత? 85, 92. నెట్ గెయిన్ ఎంత? 12. అండ్ 12 మిలియన్ జాబ్స్ కొత్తవి క్రియేట్ అయినాయి కదా. సో డోంట్ వరీ, జాబ్స్ అనేవి పోవు. సో జాబ్స్ క్రియేట్ చేస్తుంది ఏ అనేది, కొత్త జాబ్స్ క్రియేట్ చేస్తూనే ఉంది ఇంకా. ఓకే. సో ఏ నేర్చుకుంటే ఆ జాబ్స్ ఈజీగా గ్రాప్ చేయొచ్చు. ఏ నీ జాబ్స్ని తినేయదు, ఏ నీ జాబ్స్ని కిల్ చేయదు. ఏ స్కిల్స్ వచ్చినవాడు మాత్రం నీ జాబ్ని తీసేసుకుంటాడు పక్కా, అంతే కదా. నీ జాబ్ని కిల్ చేసేస్తాడు వాడు. ఈ విల్ గ్రాప్ ద ఆపర్చునిటీ. వాడు ఏ వచ్చు కాబట్టి, నీకు రాదు కాబట్టి అనుకుని పడతావు. ఎస్ సార్, లైక్ ఏఐలో వెరీ ఇంపార్టెంట్ టెక్నాలజీ ఏముంది ఇప్పుడు? ఏఐలో మిషన్ లెర్నింగ్ ఉంటుంది, డీప్ లెర్నింగ్ ఉంటుంది, కంప్యూటర్ విజన్, ఎన్ఎల్పి. ఇప్పుడు డీప్ లెర్నింగ్ అనుకోండి, అసలు మన బ్రెయిన్ మనం ఏమైనా డెసిషన్ తీసుకున్నప్పుడు మన హ్యూమన్ బయాలజికల్ న్యూరాన్స్ ఎట్లా వర్క్ చేస్తాయో
అట్లాంటి నెట్వర్క్ని క్రియేట్ చేయడమే డీప్ లెర్నింగ్ అనమాట. ఓకే. ఇప్పుడు ఒక 5 years అగో ఒక పర్సన్ మీరు మీట్ అయ్యారు అనుకోండి, ఆఫ్టర్ 5 years మళ్ళీ తన్ని మీట్ అయ్యారు మీరు, వెరీ సూన్ ఆఫ్టర్ అని చూడగానే గుర్తుపడతామా? అవును. అట్ ద టైమ్ ఆఫ్ రికగ్నిషన్ మన హ్యూమన్ బ్రెయిన్ న్యూరాన్స్ ఎలా పనిచేస్తాయో వాటిని రీక్రియేట్ చేసేదే, రిప్లికేట్ చేసేదే డీప్ లెర్నింగ్. ఓకే. సో అట్లా డీప్ లెర్నింగ్ కానీ, ఇప్పుడు NLP ఉంది, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అంటాం. మీరు చాట్ జీపీటీకి ఎంత బ్యాడ్ ఇంగ్లీష్ ఇచ్చినా మంచి ఇంగ్లీష్ ఆన్సర్ ఇస్తుందా? అంటే హ్యూమన్ స్పోకెన్ లాంగ్వేజ్ని అర్థం చేసుకుంటుంది. NLP, కంప్యూటర్ విజన్. సో ఒక వీడియో ఇచ్చామనుకోండి, ఆ వీడియోలో ఎన్ని కార్స్ ఉన్నాయి, ఎంతమంది పర్సన్స్ ఉన్నారు. ఇప్పుడు మన మొబైల్కి ఫేషియల్ పాస్వర్డ్స్ వచ్చేసాయి. సో ఇవన్నీ కూడా కంప్యూటర్ విజన్లోకి వస్తాయి, అది నేర్పిస్తాము. కంప్యూటర్ విజన్, NLP, జనరేటివ్ AI, మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, ఇవన్నీ కూడా ఏలో పార్ట్ అనమాట. ఓకే. ఓకే. ఏది ఇంపార్టెంట్ అంటే డీప్ లెర్నింగ్ చాలా ఎక్కువ నడుస్తుంది ఇప్పుడు. డీప్ లెర్నింగ్, కంప్యూటర్ విజన్, ఏజెంటిక్ AI. సో అటానమస్ ఏజెంట్స్ క్రియేట్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఎట్లా అంటే కోడింగ్ ఏమి ఉండదు, అటానమస్ ఏజెంట్ ఒక ఏజెంట్. సో మిమ్మల్ని రిప్రజెంట్ చేయడానికి, మీ పనులు చేయడానికి ఒక ఏజెంట్ పెట్టుకుంటాం. ఎట్లా? మీ మెయిల్స్ రాయడానికి, మీ మెయిల్స్ రిప్లై ఇవ్వడానికి, మీ టాస్క్ చేయడానికి ఒక ఏజెంట్ క్రియేట్ చేసుకోవచ్చు. అది వర్క్ అంతా చేసేస్తుంటుంది అనమాట. సార్, మీ డాటా టీచ్ వెబ్సైట్లో కొన్ని కోర్సెస్ ఉన్నాయి, మీరు ఇక్కడ ఆఫర్ చేస్తున్న కోర్సెస్ లైక్ డాటా సైన్స్ ప్లస్ జనరేటివ్ AI, డాటా అనలిటిక్స్ ప్లస్ జనరేటివ్ AI అండ్ జనరేటివ్ AI అండ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అండ్ ఏజెంటిక్ AI, జావా ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, ఇంకా కొన్ని వేరే కోర్సులు ఉన్నాయి. సో ఇందులో జనరేటివ్ AI అండ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ద్వారా కోర్స్ నేర్చుకున్న వ్యక్తి ఎటువంటి జాబ్స్ చేయగలుగుతాడు? లాస్ట్ 4 years క్రితం చూస్తే దెర్ వాజ్ నో రోల్ జనరేటివ్ AI ఇంజనీర్ అని రోల్ లేదు. ఇప్పుడు జనరేటివ్ AI ఇంజనీర్ రోలు, ఏజెంటిక్ AI ఇంజనీర్ రోలు, సో అవి బూమింగ్లో నడుస్తున్నాయి. సో AI అనేది కొత్త జాబ్లు క్రియేట్ చేసేస్తుంది. దాన్ని అప్డేట్ అవ్వాలంటే దానికోసం ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ నేర్చుకోవాలి. ఫస్ట్ పైథాన్ నేర్చుకుని, ఆ తర్వాత స్టాటిస్టిక్స్ నేర్చుకుని, దాని మిషన్ లెర్నింగ్ నేర్చుకుని, డీప్ లెర్నింగ్ నేర్చుకుని, అప్పుడు NLP, ఈ జనరేటివ్ AI నేర్చుకుంటే ఖచ్చితంగా జనరేటివ్ AI రోల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు. సో అంతా కూడా కంపెనీస్ అంతా ఎట్లా చూస్తున్నారంటే ఏ వెనకాల పరిగెడుతున్నారు కదా, కొత్త కంటెంట్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు కంటెంట్ క్రియేషన్లో కూడా అదే నడుస్తుంది. కొత్త కంటెంట్ కావాలి, ఇప్పుడు ఒక డాక్యుమెంట్ సమ్మరీ కావాలి నీకు. ఆ సమ్మరీ చేయడానికి ఒక ప్రూఫ్ రీడర్ ఏం చేస్తాడు, ఒక 10 గంటలు చేసే పని 5 నిమిషాలు అయిపోతుంది. ఈ జనరేటివ్ AI కానీ, ఏజెంటిక్ AI కానీ ఇప్పుడు ట్రెండింగ్ నడుస్తుంది అదే. సో ప్రతి పనిని కూడా ఆటోమేట్ చేయడం, సో కొత్త కంటెంట్ క్రియేట్ చేయడం, అది జనరేటివ్ AIలో నేర్పిస్తాం. సో అవి బూమింగ్ నడుస్తుంది. జనరేటివ్ AI ఇంజనీర్ రోల్స్ ఉన్నాయి, ఏజెంటిక్ AI ఇంజనీర్ రోల్స్ ఉన్నాయి. దానికి రిలేటెడ్ చాలా రోల్స్ వచ్చేస్తున్నాయి కొత్తవి, పెర్ఫార్మెన్స్ ట్యూనింగ్ ఇంజనీర్ అని. సో ప్రాంప్ట్ని కూడా మంచి ప్రాంప్ట్ ఇంజనీరింగ్. సో ఇదంతా కూడా మంచి జాబ్స్ ఉన్నాయి. ప్రాంప్ట్ ఇంజనీర్ రోల్స్ ఉన్నాయి, జనరేటివ్ AI ఇంజనీర్ రోల్స్ ఉన్నాయి, ఏజెంటిక్ AI ఇంజనీర్ రోల్స్ కూడా ఉన్నాయి. రియల్ టైం ప్రాజెక్ట్స్ ఏమైనా వాళ్ళకు చేస్తున్నారు సార్? సో మన దగ్గర చాలా బయట ఏమవుతుందంటే ట్రైనర్ క్లాస్ చెప్పేసి వెళ్ళిపోతారు, తర్వాత ఎవరో వచ్చి మళ్ళీ చేపిస్తారు. మా క్లాసెస్లో ట్రైనర్ చెప్తూ ఉంటే పిల్లలు చేస్తూ ఉండాలి. మా ఆఫీస్లో మీరు వచ్చి చూడండి, క్లాస్ రూమ్స్ అన్నీ కూడా చైర్స్, టేబుల్స్ ఉంటాయి. వాళ్ళు ల్యాప్టాప్ పెట్టుకుని రాసుకోవచ్చు, అక్కడ వాళ్ళకి కంఫర్ట్ ఇస్తాం ముందు. సో మేము చేస్తూ ఉంటే మాతో పాటు వాళ్ళు చేస్తారు. నేను కోడ్ రాస్తుంటే నాతో పాటు వాళ్ళు రాయాలి కోడ్. సో వాళ్ళు రాసి వాళ్ళకి ఏమైనా ఎర్రర్స్ వస్తే అక్కడే సాల్వ్ చేసేస్తాము. సో నేను చెప్పాలనుకున్నది ఏంటంటే హ్యాండ్స్ ఆన్ కోడింగ్ అనమాట. సో వాళ్ళు ఏదో థియరీ నేర్చుకుని వెళ్ళిపోయి తర్వాత మర్చిపోవడం కాదు. మేము చేసే Day 1 నుంచి కూడా వాళ్ళకి కోడింగ్ నేర్పిస్తాము, ప్రాక్టికల్గా నేర్పిస్తాము. అంటే ప్రాజెక్ట్స్ అన్నారు కదా మీరు, సో వాళ్ళకి మంచి ప్రాజెక్ట్స్ వాళ్ళతోనే చేపిస్తాము. బయట నుంచి తీసుకొచ్చో లేకపోతే GitHubలో డౌన్లోడ్ చేసినవో కాకుండా వాళ్ళకి ఒక ఐడియాని తీసుకుని వాళ్ళతో ఈ ప్రాబ్లమ్ నువ్వు సాల్వ్ చేయి, మేము హెల్ప్ చేస్తాం, మేము గైడ్ చేస్తాం. అట్లా ఆఫ్టర్నూన్ మెంటర్షిప్ సెషన్స్ ఉంటాయి. 2 to 4 o'clock కూర్చోబెట్టి వాడికి ప్రోగ్రామింగ్ ప్రాక్టీస్, కాంపిటేటివ్ కోడింగ్ అంటాము. సో ఇంటర్వ్యూస్కి ఎట్లాంటి కోడ్స్ అడుగుతారు, ఎట్లాంటి ప్రాబ్లమ్స్ అడుగుతారు, వాటి మీద కూడా ప్రాక్టీస్ చేపిస్తున్నాం అనమాట. సార్, మీ వెబ్సైట్లో చాలా కోర్సెస్ ఉన్నాయి. ఇందులో ఇక్కడ చూసిన 5,000 అనే ఉంది. సో ఈ 5,000 గురించి క్రాస్ చెక్ చేయడానికి వేరే ఇన్స్టిట్యూషన్ వాళ్ళు, స్టూడెంట్స్ కానీ ఇంకెవరైనా వచ్చి క్రాస్ చెక్ చేశారా సార్? చాలామంది, అసలు మీరు నమ్మరు తిరుపతి, కొన్ని ఇన్స్టిట్యూట్ ట్రైనర్స్ మన ఇన్స్టిట్యూట్కి వచ్చి డెమోలు కూర్చునేవారు. అసలు నిజంగా వీళ్ళు చెప్తారా, ఎవరు చెప్తున్నారు, ఎలా చెప్తారు వీళ్ళు అని వచ్చి కూర్చొని మమ్మల్ని అడిగి ఎందుకు చెప్తున్నారు మీరు 5కి, మీకు ఏమొస్తుంది, అది చేయకూడదు కదా అని బెదిరించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, థ్రెటన్ చేశారు. మార్కెట్ అంతా కూడా 30-40 అందరం ఒకే మాట మీద ఉండాలి, పిల్లలందరూ మీకు వచ్చేస్తున్నారు అని థ్రెటన్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒకటే చెప్తా అందరికీ, నా దగ్గర ఇప్పటికీ 2,300 members జాయిన్ అయ్యారు. ఆన్ అన్ యావరేజ్ 2,000 ఇంటూ మినిమం ఫీజు డేటా సైన్స్కి 30,000 ఉందనుకుందాం. 2,000 ఇంటూ 30,000 6 crores కదా. 6 crores పేరెంట్స్ హార్డ్ అండ్ మనీని మేము సేవ్ చేసాం.
ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. 6 కోట్లు పేరెంట్స్ మనీని సేవ్ చేశాను నేను. కరెక్టే కదా? సో అక్కడ ఇచ్చినా అదే నేర్పిస్తారు అని అంతగానే బాగా నేర్పిస్తున్నా. సో మేము మనీ కోసం చేయట్లేదు, మేము పాకెట్ నింపుకోవడం అయితే కాదు. సో అక్కడ పిల్లలు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. చీప్ క్వాలిటీ అనో 5,000 ఇస్తే ఏం చెప్పరానో మా దగ్గరికి వచ్చి స్టూడెంట్స్ అడిగి తెలుసుకోమంటాను నేను. నన్ను అడగొద్దు. మీరు ఏమైనా వచ్చారనుకోండి కొత్తగా జాయిన్ అవ్వడానికి, వాళ్ళని క్లాస్ రూమ్కి వెళ్ళి స్టూడెంట్స్ని అడిగి వాళ్ళు బాగుంది అని చెప్తే జాయిన్ అవ్వండి, లేకపోతే వద్దు వెళ్ళిపోండి అని చెప్తాను నేను. ఓకే. సో వాళ్ళే వస్తారు, పిల్లలతో మాట్లాడతారు. సాటిస్ఫాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. మీ స్టూడెంట్స్తో అంటే నేను ఇంటరాక్ట్ అయ్యి తెలుసుకోవచ్చా మీరు నిజంగా ఎంతవరకు చెప్తున్నారు? మీరు ఆఫీస్కి రండి, ఓకేనా? నేను కనిపించిన అక్కడెక్కడ వెళ్ళండి, ఒక నార్మల్ పర్సన్ లాగా కింద సెల్లార్లో నుంచోండి. వస్తూ పోతూ ఉంటారు కదా, పిలిచి తమ్ముడు ఎలా ఉందని అడగండి. మీకు నమ్మకం కలిగినప్పుడు మీరు ఏమి వింటారో వినండి, అంతే. ఎవరు బాగా చెప్తారు, ఎలా చెప్తున్నారు, నిజంగా వర్తా కాదా, 5,000కి చీప్ క్వాలిటీనా బెస్ట్ క్వాలిటీనా మీరు అడగండి. నేను అది ధైర్యంగా చెప్పగలను నేను. మీరే కాదు, ఎవ్వరు వచ్చి అన్నా సరే అక్కడికి వచ్చి అడగండి పిల్లల్ని. సో ఫైనల్గా నార్మల్గా అంటే నేర్చుకొని జాబ్ చేయాలనుకునే వాళ్ళకి కానీ, లేదంటే ఏని ఎలా యూజ్ చేయాలో తెలియకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి కావచ్చు, కానీ అంటే ఇంకా ఏంటి ఎలా ఉండబోతుంది వీళ్ళందరికీ హెల్ప్ఫుల్ అయ్యాగా ఏం చెప్తారు ఫైనల్గా? మీరు ఏలో కెరీర్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే మా దగ్గరికి రండి. అది ఎఫోర్డబుల్ కాస్ట్లో ఫర్ ష్యూర్ సాటిస్ఫాక్షన్ ఉండే విధంగా నేను నేర్పిస్తా. బట్ మీకు నిజంగా టైం ఉంటే, నేను చెప్పాను కదా ఇందాక, అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్ 2-3 నెలలు అయిపోద్ది అనుకుంటే రావద్దు, అది జరిగే పని కాదు. మీకు కన్సిస్టెన్సీ, మీకు టైము, మీకు ఫోకస్, కాంపిటెన్సీ ఉంటేనే రండి. అనేది ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఒక ఓషన్ లాంటిది, అది మారుతానని చెప్పాను కదా ఇందాక. నువ్వు ఎక్కువ దూరం పరిగెట్టాలి. సో డైలీ నీకు ప్రాక్టీస్ కావాలి, ఫోకస్ ఉండాలి, ప్రాక్టీస్ ఉండాలి, నువ్వు ఎర్రర్స్తో ఫైట్ చేయాలి, ఫైనల్గా ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయాలి, ఇంటీరియర్ని ఇంప్రెస్ చేయాలి. సో నీకు ఆ కమిట్మెంట్ ఉంటే మా దగ్గరికి రండి. నేర్చుకోవాలని కమిట్మెంట్ ఉండి నువ్వు డబ్బులు 40,000 50,000 వేస్ట్ చేయకుండా మా దగ్గరికి రండి, మేము హెల్ప్ చేస్తాము. నీకు జాబ్ వచ్చే వరకు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాము. నేను అదర్ ఇన్స్టిట్యూట్స్ లాగా ఫేక్ ప్రామిస్లు చెయ్యము. నీకు జాబ్ ఇస్తా, నువ్వు 5,000 కట్టు నేను జాబ్లో కూర్చోబెడతా, నాకు 200 కంపెనీస్తో టైఅప్ ఉంది, నాకు కూర్చోబెడతా నేను చెప్పను. ఫేక్ ప్రామిసెస్, ఫేక్ కమిట్మెంట్స్, ఫాల్స్ కమిట్మెంట్స్ మేము ఇవ్వము. నీకు జాబ్ వచ్చేవరకు హెల్ప్ చేస్తా. మాకు హెచ్ఆర్ టీం ఉంది, వాళ్ళందరూ ఏం చేస్తారు, రోజు ఎక్కడెక్కడ ఆపర్చునిటీస్ ఉన్నా ఫైండ్ అవుట్ చేసి మన పిల్లలు దానికి తగ్గట్టు ఎవరున్నారో వాళ్ళని అక్కడ పంపిస్తూ ఉన్నాం. మన దగ్గర డ్రైవ్స్ జరుగుతూ ఉన్నాయి. రెజ్యూమ్ బిల్డింగ్ చేస్తాము, రెజ్యూమ్ బిల్డింగ్ హెల్ప్ చేస్తాను, నేనే పర్సనల్గా కూర్చుంటా. రెజ్యూమ్ బిల్డింగ్, మాక్ ఇంటర్వ్యూస్ అండ్ పోర్ట్ఫోలియో, గిట్హబ్ పోర్ట్ఫోలియో, లింక్డ్ఇన్ పోర్ట్ఫోలియో, ఇవన్నీ హెల్ప్ చేస్తున్నాం పిల్లలకి. ఒక రిక్రూటర్స్ ఎలా ఉంటారో అనేది కూడా, అసలు ఏం అడుగుతాడో కూడా ఈయన ప్రిపేర్ చేసి మైండ్ని. సో మోస్ట్లీ Tier 2, Tier 3 కాలేజ్ నుంచి వచ్చిన వాళ్ళకి కమ్యూనికేషన్ ప్రాబ్లమ్. సో పాపం మాట్లాడలేరు వాళ్ళు. చాలా టాలెంట్ ఉంటుంది, వాడు చాలా స్కిల్డ్ ఉంటాడు కానీ మాట్లాడలేడు. వాడికి అలాంటి వాళ్ళ కోసం ఆఫ్టర్నూన్ 2 to 5 సాఫ్ట్ స్కిల్స్ కూడా చెప్పిస్తున్నాం మన దగ్గర. ఆప్టిట్యూడ్ చెప్తాము, సాఫ్ట్ స్కిల్స్ నేర్పిస్తున్నాము, ఎలా మాట్లాడాలి, ఎలా ఈమెయిల్ రాయాలి, ఎలా ప్రజెంటేషన్ ఇవ్వాలి, ఇవి కూడా. ఇలా పిల్లలు అడుగుతారు నన్ను డెమో చెప్పినప్పుడు, సార్ ఇవన్నీ 5,000లోనేనా అని. నువ్వు ₹1 ఎక్స్ట్రా కట్టొద్దు, ఇవన్నీ 5,000. ఎందుకు చేస్తున్నారు సార్? సాటిస్ఫాక్షన్. ఎందుకు సార్ అసలు ఎందుకు స్టార్ట్ చేశారు? ఒక ఎమోషన్తో స్టార్ట్ చేసాము, క్యారీ చేస్తున్నాము. సో అంతట్లో కూడా నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ అంతా సపోర్ట్. ఎస్ సార్. అట్లాగే లైక్ ఎగ్జాక్ట్లీ ఎక్కడ సార్ లొకేషన్? మన KBHP రోడ్ నెంబర్ 1లో. సో HDFC బ్యాంక్ పైన మన ఆఫీస్ ఉంది, కార్పొరేట్ ఆఫీసు. అక్కడ కూడా క్లాస్ రూమ్స్ ఉన్నాయి. అదే రోడ్లో డామినోస్ పైన కూడా 2 floors మన క్లాస్ రూమ్స్ ఉంటాయి. వెరీ స్పేషియస్, ఎయిర్ కండిషన్డ్, డిజిటల్ క్లాస్ రూమ్స్. ఓకే. సో స్టూడెంట్స్ కూర్చొని ల్యాప్టాప్ పెట్టుకుని కుర్చీలో కూర్చొని ల్యాప్టాప్ లేకుండా వినేసి రాసుకుని వెళ్ళిపోయేది కాదు. మనంతా కూడా టేబుల్స్ ఉంటాయి, స్టూడెంట్ కూర్చొని ల్యాప్టాప్ పెట్టుకుని డే అంతా కూడా కూర్చొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. నేను పిల్లలకు చెప్తా, నువ్వు డే అంతా కూర్చొనిలో ఉంటేనే జాయిన్ అవ్వు. నువ్వు వెళ్ళిపోతా హాస్టల్లో కూర్చొని ఇన్స్టాగ్రామ్ చూసుకుంటా, నేను కమెంట్లు పెట్టుకుంటా ఉంటా అంటే నీకు కమెంట్లు పెట్టుకుంటూనే ఉంటావు, బాగుపడేవాడు బాగుపడిపోతాడు. కొంతమంది ఉంటారు ఒక గోల్తో హైదరాబాద్ వస్తారు, 2-3 నెలల్లో ఏదో జాబ్లో జాయిన్ అయిపోతే వెళ్ళిపోతాడు. అవును. కొంతమంది వస్తారు 6 years అవుతుంది, 7 years అవుతుంది, మళ్ళీ అదే స్టోరీ నడుస్తూ ఉంటుంది. అక్కడ జాయిన్ అవుతాడు, ఒక 3 months అయిన తర్వాత ఫ్రెండ్ వచ్చేవారు ఇక్కడ బాగుంది అంటాడు, ఇంకో ఇన్స్టిట్యూట్లో 10,000 కడతాడు, ఇంకో ఇన్స్టిట్యూట్లో 5,000 కడతాడు. నేర్చుకుంటూనే ఉంటాడు. ఏది మనం కంప్లీట్గా నేర్చుకోలేము. నువ్వు బేసిక్స్ నేర్చుకుని, ఒక ఫౌండేషన్ నేర్చుకుని, ఒక అప్లికేషన్ బిల్డ్ చేయగలిగే క్యాపబిలిటీ తెచ్చుకొని ఇంటర్వ్యూకి వెళ్ళిపో. నువ్వు మొత్తం సముద్రాన్ని అంతా ఈతానంటే అవ్వదు, నీకు ఈత వస్తే చాలు, నువ్వు బతికేయచ్చు. సో అట్లా ఫోకస్డ్గా ఉన్న వాళ్ళు, ఏ రంగంలోకి వెళ్దామని, కెరీర్ని ఏలో చూసుకుందాం అనుకున్న వాళ్ళు మన దగ్గర రావచ్చు. అండ్ మాకు చాలామందికి కూడా
5,000 కూడా కట్టిన వాళ్ళు చాలామంది ఉంటారు. దగ్గరికి వచ్చి సార్ నేను 3,000 కడతాను, మీ సేల్స్ టీమ్ ఒప్పుకోవట్లేదు సార్ అని నా దగ్గరికి వచ్చేస్తా డైరెక్ట్గా. నేను చెప్తా వాళ్ళకి ఫోన్ చేసి సత్య సార్ చెప్పాడని చెప్పు 3,000 కట్టు ఎవరికి చెప్పకని చెప్తా మళ్ళీ. అలా చాలామంది ఉన్నారు. 2,000 కట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అందరినీ అలా చట్టమని చెప్పట్లేదు నేను. సో అంత నేర్చుకోవాలన్న కసి వాడికి ఉంది. వాడు నేర్చుకుని ఏదో చేద్దాము, జీవితంలో బాగుపడదాం అనుకున్నాడు వాడు. అలాంటి వాళ్ళకి మనం హెల్ప్ చేయాలి. ప్రతి బ్యాచ్కి 2-3కి ఫ్రీగా కూడా ఇస్తూ ఉంటాము. ఎందుకంటే హెల్ప్ చేయాలన్న కాన్సెప్ట్ ఉంది మనకి. అందరితో పాటే కదా, ప్రాబ్లం లేదని అట్లా హెల్ప్ చేస్తూ ఉన్నా. మీకు ఫోకస్ ఉండి, టైం ఉండి, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయగలని అనుకుంటే డాడీ రావచ్చు. మీ జాబ్ వచ్చే వరకు మీ జర్నీ మేము హెల్ప్ చేస్తాము. ఎస్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అంటే పూర్ స్టూడెంట్స్కి చాలామందికి అసలు హైదరాబాద్ వచ్చి ఎలా చేయాలి ఏంటి అనేది, అండ్ స్టార్టింగ్లో ఒక పర్సన్ స్టోరీ కూడా చెప్పారు. తను ర్యాపిడో, జొమాటో చేస్తూ ఎంత సఫర్ అయ్యారు అని. వాళ్ళందరికీ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మీ ఇన్స్టిట్యూషన్ కావచ్చు కానీ, మీ విజన్ కావచ్చు కానీ. మీరు ఇప్పటివరకు చాలా అంటే చాలా విషయాలు చెప్పారు ఏఐ గురించి, అండ్ ఏఐలో జాబ్స్ ఎలా ఉన్నాయి, అండ్ మీ దగ్గర కోర్స్ చేస్తే ఎలా ఉంటుంది అని. ముఖ్యంగా ఇంకొక విషయం ఇంకా చెప్పాలి అని అంటే, 5,000 ఇలాగే కంటిన్యూ అవుతుందా అని నేను ఒక క్వశ్చన్ అడిగితే, భవిష్యత్తులో తగ్గిస్తాం కానీ దాన్ని ఇంకా పెంచే ప్రసక్తి లేదు అని అన్నారు. చూస్తాము, వాట్ ఇఫ్ ఐఎమ్ అలైవ్. 2 years తర్వాత మళ్ళీ ఒక వీడియో చేద్దాము, ఓకేనా? అప్పటికి సత్య మీరు 5 నుంచి 3కి వస్తా అన్నారు, వచ్చారా లేదని అడగండి, ఓకేనా? ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మీరు కనుక ఏ కోర్స్ అయినా, మీరు ఏ డిపార్ట్మెంట్లో ఉన్నా, ఏ కోర్స్ చదువుకున్న ఇప్పటి వరకు, మీరు నేర్చుకొని ఒక జాబ్ చేయాలి అనుకున్నా, లేదంటే నాకు ఎటువంటి అసలు ఏం తెలియట్లేదు నా కెరీర్ ఏంటో అని అనుకున్నప్పుడు కూడా, మీరు datateach.ai ఒకసారి కాంటాక్ట్ అవ్వండి, ఒక్కసారి జాయిన్ అవ్వండి. చాలా తక్కువ ఫీజుకే వాళ్ళు చాలా కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఇంకో గ్రేట్ థింగ్ ఏంటంటే, ఒక 43 lakhs ప్యాకేజీతోని వీళ్ళ స్టూడెంట్ ఒకరు బయట ఉన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ దిలీప్, థ్యాంక్స్ ఫర్ హోస్టింగ్ మీ.